అందరు చక్కగా కూర్చున్నాం. అందరూ చక్కగా కూర్చునండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ ఈ లైవ్ ద్వారా ఈ ప్రార్థన కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ప్రతి తెగులు నుండి కాపాడి ఆయన ప్రత్యేకమైన భద్రత అనుగ్రహించి మీ ప్రతి అవసరాలు తీర్చి ప్రభు రాకడికి సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ పరిశుద్ధాత్మ కూడికలో రేపటి ఆరాధన కొరకు, ప్రభు బల కొరకు సిద్ధపడే కూడికలో ప్రభు మనల్ని తీసుకొచ్చారు. అందుని బట్టి మనం ప్రభువుని ఎంతో స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో భక్తుడైనటువంటి యాకోబు ఆయన చక్కటి మాటలు మన ముందు అనేక మంది భక్తులు ఉన్నారు. ఎవరున్నారట మన ముందు? మా యాక్టర్లు కాదు, సినిమా యాక్టర్లు కాదు. మన ముందు ఉన్నది చాలామంది. వారి ముందు వారి అభిమానులను పెట్టుకుంటారు, సినీ యాక్టర్స్ని పెట్టుకుంటారు, లేదా రాజకీయ నాయకులను పెట్టుకుంటారు. అయితే మన ముందు ఎవరు ఉండాలంటే, దేవుని బిడ్డల ముందు ఎవరు ఉండాలంటే, మనకు ముందుకు ఉన్నటువంటి భక్తులు. వారు మాదిరిగా ఉన్నారట. ఎలా ఉన్నారట? మాదిరి. దేనికి వారు మాదిరి అంటే, శ్రమలలో అనుభవం కలిగి, దీంట్లో శ్రమలు అనుభవించారట వాళ్ళు. శ్రమలు, ఆ శ్రమలలో వారు అనుభవం కలిగి ఉన్నారట. వారిని మనకు ముందు మాదిరిగా ఉంచుకోవాలట. అసలు ఆ భక్తులు ఎవరి కొరకు శ్రమ పడ్డారు అని ఆలోచించే ముందుగా ఆ భక్తులు మనకు మాదిరట. మరి వారు ఎవరిని బట్టి ఆ మాదిరిని నేర్చుకున్నారు అని మనం ఆలోచన చేస్తే, ఆ భక్తులకు ఆ మాదిరి ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు.
దేని స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఆయన అందరికీ మాదిరి. దైవ సేవకులకు ఆయన మాదిరి, విశ్వాసులకు మాదిరి, సంఘ పెద్దలకు మాదిరి. ఆయన అందరికీ ఒక మాదిరికరమై ఉన్నాడు. అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం ఆలోచిస్తే, తీయండి అందరూ, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి, చక్కగా వాక్యాన్ని చూడండి. ఆయన బాధపడి ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని ఆయన మనకు క్రీస్తు మీ కొరకు బాధపడి. ఎవరట? క్రీస్తు మీ కొరకు బాధపడి. మీ కొరకు, ఎవరి కొరకు? మనందరి కొరకు. క్రీస్తు మన అందరి కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు, మనమందరము ఆయన అడుగు జాడలయందు, అంటే ఆయన ఏ విధంగా మన అందరి కొరకు శ్రమ పడ్డాడో ఆ శ్రమలనే అడుగు జాడల్లో. ఏ అడుగు జాడలంట? చెప్పండి అమ్మ అందరూ. శ్రమలనే అడుగు జాడల్లో. ఆయన అన్ని విషయాలలో మనకు మాదిరి. బాప్తిసం తీసుకునే విషయంలో మాదిరి, ప్రార్థన చేసే విషయంలో మాదిరి, అంటే దేవుని స్తుతించే విషయంలో మాదిరి, స్వామరులకు ఉదయాన్నే లేచే విషయంలో ఆయన మాదిరి, తిండిబోతులకు తిండి విషయంలో అలా ఉండకూడదు అని ఒక మంచి మాదిరి. అయితే ఇక్కడ శ్రమలలో ఆయన మాదిరట. క్రీస్తు మనందరి కొరకు బాధపడి, ఆయనే బాధపడకపోతే, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చూస్తే, మనమందరము పరిశుద్ధపరచబడుట కొరకు యేసు ప్రభు వారు గవిని వెలుపల శ్రమ పొందెను. ఆయన బాధపడింది ఎందుకంటే, ఆయన శ్రమ పొందింది ఎందుకంటే, మనమంతా పరిశుద్ధపరచబడుటకు. ప్రైజ్ ది లార్డ్. ఆయన బాధపడడానికి, శ్రమ పడడానికి, హింసించబడడానికి, ఆయన ఏదో తప్పు చేసి ఆయన శ్రమ అనుభవించలేదు. మన అందరి శిక్ష, మనందరి పాప భారం ఆయన భరించాలి. ఆయన శ్రమ పొందడానికి గల కారణం ఒకటే. ఆయన భూలోకానికి రావడానికి కారణం ఒకటే, మనమంతా పరిశుద్ధపరచబడాలి. అది ఆయన ఉద్దేశం, ఆయన కాన్సెప్ట్, ఆయన గురి ఏంటంటే మనమంతా పరిశుద్ధపరచబడాలి. అందుకని ఆయన శ్రమ పడ్డాడట గవిని వెలుపల. ఆయన శ్రమలు వర్ణించలేనివి, అంతగా ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు. అయితే ఆయన ప్రజల రక్షణ కొరకు ఆయన శ్రమ పడ్డారు. అదేవిధంగా మన పితరులు, అంటే ఆయన భక్తులు కూడా ప్రజల రక్షణ కొరకు శ్రమ పడ్డారట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం ఏంటంటే, ఆత్మల రక్షణ కొరకు మనం పడే శ్రమ. అర్థమవుతుందండి? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాయి రాత్రి. ఆయన పేరు యాకోబు. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఆయన తండ్రి ఇంటిని విడిచిపెట్టి తన మేనమామ
లాబాను ఇంటికి చేరాడు. ఆయన అక్కడికి చేరి ఆ దేశంలో మామగారి ఇంట్లో 20 ఏళ్ళు ఉన్నాడు. 20 years. ఈ 20 ఏళ్లలో నానా పాట్లు పడ్డాడు, అనేక శ్రమలు పొందాడు, చాలా బాధపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్లను మనం 3 భాగాలు చేయొచ్చు. ఎన్ని భాగాలు? ఈ రాత్రి నీవు ఎవరి కొరకు శ్రమ పడుతున్నావు అన్న విషయాన్ని నేను గమనించాలి. ఎవరి కొరకు మనం శ్రమ పడితే మనకు ప్రతిఫలం ఉంటుంది. 3 భాగాలుగా విభజించవచ్చు. ఒక భాగం 7 ఏళ్ళు యాకోబు జీవితంలో, మరొక భాగం 7 ఏళ్ళు. మొత్తం ఎంతైంది? 14. చెప్పండి, ఎన్నేళ్ళు? 14. మరొక 6 ఏళ్ళు. మొత్తం ఎంత? 7, 7, 6. 7 ఏళ్ళు మహాశ్రమ పడ్డాడు. ఎవరి కోసం అంటే తాను ప్రేమించినటువంటి రాహేలు కొరకు. ఎవరి కొరకు? దేవుని కొరకు కాదు, లేదా దేవుని మందిరం కొరకు కాదు, లేదా దేవుని మందిరంలో ఏదో వస్తువులు కొనుటకు కాదు. ఆయన ఎవరి కొరకు కష్టపడ్డాడంటే తాను ఎవరినైతే ప్రేమించాడో ఆ ప్రేమను తన సొంతం చేసుకోవడానికి 7 ఏళ్ళు కొలువు చేశాడట. ఈ 7 ఏళ్లలో దేవుని కొరకు ఒక్కరోజు కూడా శ్రమ పడలేదండి. ఒక్కరోజు కూడా. దేవుడు ఆయన్ని మొట్టమొదటిగా దర్శించాడు ఒక రాత్రి. ఎక్కడంటే బేతేలులో. దేవుని మందిరాన్ని కూర్చిన దైవ దర్శనం మొట్టమొదటిగా దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యాకోబుకు దేవుడు ఇచ్చాడు. బేతేలులో దేవుని మందిరానికి మూల రాయితీని వేసిన వాడు ఆయనే. దేవుని మందిరానికి మూల రాతిని వేసి అక్కడ మందిరం కట్టాల్సినటువంటి వాడు, దేవునికి కృతజ్ఞత బలులు అర్పించవలసిన ఆయన వీటన్నిటిని మర్చిపోయి శరీర సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నాడు. నానా తిప్పలు పడుతున్నాడు. మనం ఏం నేర్చుకున్నాం? మన మందిరము పరిశుద్ధపరచబడుట కొరకు గవిని వెలుపల ప్రభు మన కొరకు శ్రమ పొందాడు. ఈ రాత్రి మనము ఎవరి కొరకు శ్రమ పడుతున్నాం? గవిని వెలుపల మన కొరకు శ్రమ పడిన ప్రభు కొరకు శ్రమ పడుతున్నామా? లేకపోతే మన శరీర సంబంధమైనటువంటి వాటిని స్వతంత్రించుకోవడానికి లేదా మన సొంతం చేసుకోవడానికి? అర్థమవుతుందా? అందుకే ప్రార్థన చేయించా మీతో. ఆయన రాజ్య స్థాపన కొరకు, ఆత్మల రక్షణ కొరకు, దేవుని పరిచయం కొరకు ఏదో ఒకటి బైబిల్లో ఒక మాట ఉందండి. దేవుని రాజ్య స్థాపన కొరకు మనము అనేక రకములైన శ్రమలు అనుభవించాలట. అనేక రకముల శ్రమలు. ఎవరైతే దేవునికి
సంబంధించినటువంటి విషయాలలో శ్రమ పడరో వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదట. మారు మనసు పొందా, బాప్తిజం తీసుకున్నా, పరిశుద్ధాత్మ నింపబడ్డా, భాషలు మాట్లాడుతున్నా, దశం భాగం ఇస్తున్నా, వాక్యం చదువుతున్నా, మందిరానికి వస్తున్నా, ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోతున్నాను అంటే కుదరదటండి. చదవండి ఆ మాటను. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం, అందరిది అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యం. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి ఏంటంట అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములోనికి ప్రవేశింపవలెననియు అనేక శ్రమలు అనుభవించి. ఎవరి కొరకు? రాహేలు కొరక, లేయా కొరక? దేవుని రాజ్య స్థాపన కొరకు అనేక విధములైన శ్రమలు అనుభవించిన తర్వాతే పరలోక రాజ్యంలో ప్రవేశం. ఏ వ్యక్తి అయితే దేవుని రాజ్య స్థాపన కొరకు శ్రమ పడడో వాడికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. బాప్తిజం తీసుకుంటే సరిపోదు. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి దేవుని రాజ్య స్థాపన కొరకు, లేదా ఆత్మల రక్షణ కొరకు, లేదా దేవుని రాజ్యం స్థాపించబడుటకు, లేదా దేవుని పరిచర్య వ్యాప్తి చెందుటకు నానా విధములైన శ్రమలు అనుభవించిన తర్వాతనే పరలోక రాజ్యంలో ప్రవేశం. మనం ఉదయం లేచిన దగ్గర నుండి మరలా పడుకునేంత వరకు మీలో ఎవరైనా ఒక 10 నిమిషాలైనా దేవుని పని కొరకు శ్రమ పడుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అంటే మీలో ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన శరీరం, ఆయన రక్తం త్రాగే ప్రతి ఒక్కడు ఆయన శ్రమలలో పాలువాడై ఉన్నాడట. మాటలు చెప్పమనండి, ఎన్ని కబుర్లు చెబుతారో, కథనాలు చేయమనండి, ఎన్ని పెత్తనాలు చేస్తారో మన దగ్గర లేవులండి. దేవుని ప్రజలలో ఒక వ్యక్తి రక్షణ కొరకు నువ్వు పాటుపడితే, ఒక వ్యక్తిని, ఒక స్త్రీ, ఒక బిడ్డను కనాలంటే ఎంత శ్రమో. కనడం ఒక ఎత్తు అయితే వాడిని బతికించడం ఒక ఎత్తు, వాడికి భవిష్యత్తు ఇవ్వడం ఒక ఎత్తు, వాడికి పెళ్లి చేయడం ఒక ఎత్తు, పురులు పోయటం ఒక ఎత్తు. ఇన్ని శాఖలు వాడు చేసిన తర్వాత నువ్వు చచ్చిపోతే వాడి వలన నీకేదైనా లాభం ఉందా అని చెయ్యొద్దని కాదు, చెయ్యొద్దని కాదండి. పొందుకున్న దాని కొరకు శ్రమ పడుతున్నావు, ఇచ్చిన వాడినేమో వదిలేస్తున్నావు. యేసు రక్తంలో కడగబడిన మనం, ఆయన ప్రజలు అనేక శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశం. చెప్పండి, కూడా సరిపోయిందండి. సాక్ష్యాలు పెద్ద బైబుల్ తీసుకొని, మైక్ తీసుకొని, నాకు తలనొప్పి వచ్చిందండి. ఏమొచ్చిందంట? తలనొప్పి వచ్చిందండి, ప్రార్థన చేసుకుని వెంటనే తగ్గిపోయిందండి. ఈ సాక్ష్యం ఎవడు బ్రతుకుని మారుస్తుంది? ఇంకా ఎంతకాలం?
ఎంతకాలం అండి? దేవుని వాక్యం చెబుతుంది, అగ్నిలో పడుతున్న ప్రజలనట కొందరినైనా నీ వంతుగా అగ్నిలో పడకుండా నువ్వు లాగాలట వారిని. అర్థమైందా? లాగాలంటే నువ్వు ఎంత శ్రమ పడాలి. పాపం యాకోబు గారు 7 ఏళ్ళు కొలువు చేశాడండి. దేవుడు చూస్తున్నాడు. యాకోబు వస్తాడు, బేతేలుకు వస్తాడు, మందిరం కడతాడు, నేను అందులో దిగి వస్తాను. ఈయన మందిరం కట్టింది లేదు, దేవుడు చూస్తా ఉన్నాడు. సరేగా ఒక 7 ఏళ్ళు శ్రమపడి తన భార్యని తన పిల్లని తీసుకొని వస్తాడేమో అంటే అక్కడ తారుమారయ్యింది. మామ ఏం చేశాడంటే పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి ఎలా పెళ్లి చేయాలని చీకట్లో పెళ్లి చేశాడు, ముసుకేశాడు. పెద్ద అమ్మాయిని తీసుకొచ్చి లేయని చేశాడు. 7 సంవత్సరాలు చేసిన ఆ కొలువు, 7 సంవత్సరాలు చేసిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోయింది. ఈ లోకంలో మనం ఎవరి కొరకు ఏ శ్రమ పడినా అది బూడిదలో పోసిన పన్నీరే. దానివల్ల ఏ లాభం రాదు, ఏ లాభం రాదండి. అర్థమవుతుందా? ఉదయం లేచిన దాని దగ్గర నుండి భార్య కొరకు, పిల్లల కొరకు, అత్తమామ కొరకు, తల్లిదండ్రుల కొరకు, కవిని వెలుపల నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి శ్రమ పొందాడే, ఆయన మర్చిపోయాడు. మళ్ళా పాట పాడుతాం, లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే. రాగాలు తీసి పాటలు పాడతాం. ఏంటంట? లోక మర్యాదలు మమకారాలు పాటల వరకే, కానీ నిజ బ్రతుకులో మార్పు లేదు. ఈరోజు పరలోకం పోవాలనుకుంటున్నారు లేదా? హల్లెలూయా చెప్తే పారో. దేవుని సంఘాలు ఈరోజు పతనమైపోవడానికి గల కారణం సంఘంలో విశ్వాసులే. కారణం ఏంటంటే వాళ్ళు శ్రమ పడరు దేవుని పని కొరకు. అయ్యగారు 7 సంవత్సరాల శ్రమ అంతా పోయింది. మామ అన్నాడు, నాయనా నీకు ఒకవేళ నువ్వు ప్రేమించిన లేయే కావాలంటే ఏముంది, ఏమిని ఉంచుకో, ఆమెని ఉంచుకో. చూడు, నీకెద్దరిని ఇస్తా. ఆమె కొరకు కూడా నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేయి. నా గాడిదలను మేపు, నా ఒంటెలను మేపు, నా గొర్రెలను మేపు, నా పశువుల మేపు. ఒక పనివాడి వలె ఇప్పటి వరకు 7 ఏళ్ళు చేసావు కదా, ఇంకొక 7 ఏళ్ళు చెయ్యి. ఎవరి కోసం? రెండో భార్య కోసం, దేవుని కోసం కాదు. మీలో ఎంతమంది దేవుని కొరకు పాటుపడుతున్నారండి? అదే రాసింది అపోస్తలుల కార్యాలు 14:22. ఎప్పుడు చదువుకోవాలి? అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ప్రభు కొరకు సాక్షి చెబుతారు. మా పాస్ గారండి, మా కోసం, మా పిల్లల కోసం, మా కుటుంబం కోసం, మా పరిచయం కోసం, అందరి కోసం ఎంత శ్రమ పడతారో. పాస్టర్ గారేనా? పాస్టర్ గారేనా? సరే మామ, ఈమె కోసం 7 సంవత్సరాలు, ఆమె కోసం 7 సంవత్సరాలు అన్నాడు. ఎవరి కోసం అండి? మనము ఉండాల్సింది యాకోబు వల్లే కాదు. ఎవరి వల్లే కాదు? చదువుతాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం
9వ వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం. మీ సహోదరుడును, తీసారా? ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం అంటే 1వ అధ్యాయం 9వ వాక్యం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, యేసును బట్టి కలుగు శ్రమలోను. దేని బట్టి అంటండి? యాకోబు ఎవరిని బట్టి వచ్చింది శ్రమ? ఎవరి కొరకు? మొదట రాయాలనుకున్నాడు కానీ లేయో వచ్చి పడింది. రెండోసారి మరలా 7 ఏళ్ళు. దేవుని మందిరం కోసమా? దేవుని పని కోసమా? ఆయనను రక్షించి ప్రాణ హాని కలగకుండా మరణ భయము నుండి తప్పించిన దేవుని కొలువు చేయాల్సి ఉన్నోడు, సరేలే ఒక భార్య దొరికిందిలే మామా నీకు దండం, నేను పోతున్నా, బేతేలులో నాకు దేవుడు కనపడ్డాడు, ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడింది, ఆయన అక్కడ సింహాసనాసీనుడై ఉన్నాడు, నేను ఆయన మొక్కుబడి చేసుకొని వచ్చాను, మూలరాయి మందిరానికి మూలరాయి వేసి వచ్చాను, నేను అల్లాలి మామ, ఏదో మోసం చేస్తే చేశావు, ఏది విత్తుదుమో ఆ పంటనే కోస్తామని చెప్పారు పెద్దలు. కాబట్టి నేను అక్కడ అన్నని నాన్ని మోసం చేసి వచ్చా కాబట్టి నాకు బుద్ధి కలగడానికి దేవుడు చెంప దెబ్బ కొట్టాడు. జరిగింది వెళ్తున్నా మామ, నాకు రాహేలొద్దు, నాకేమొద్దు, నీ గొర్రెలొద్దు, నీ మందొద్దు అని దండం పెట్టి రావాల్సి ఉన్నాడు. ఓకే, నా కోరికలు తీరడానికి, నా అవసరాలు తీరడానికి, నా పని కొరకు నేను ఎంతైనా కష్టపడగలను అంటున్నాడు యాకోబు. మనం కూడా చెప్పేది అదే. అదే మన అవసరాల కొరకైతే, మన కుటుంబాల కొరకైతే, మన బిడ్డల కొరకైతే రెయ్యంబగుళ్ళు పనిచేస్తారు. రెయ్యంబగుళ్ళు ఒళ్ళు నూనమైపోద్ది. కానీ ఆ గవిని వెలుపల ఆ సింహాసనాన్ని విడిచి సిలువ దిగి వచ్చాడే ఆ దేవుని కోసం, నీకు నాకు భవిష్యత్తు ఇచ్చాడు ఆ దేవుని కోసం. మన ప్రతి గాయాన్ని ఆయన అనుభవించాడు. ఆయన పొందిన గాయాలలో ఆయన పొందాడట మనందరూ కోరిక గాయాలు. ఆయన కోసం నీకు ఒక గాయమైన అయిందంటే, చిన్న గాయం అయిందా? నీ జీవితం అంతా నీ వాళ్ళ కొరకే నువ్వు ధారపోస్తే ఆయన కోసం మరి ఏది? 10 లీటర్ల రక్తం ఉందంటే నీలో 10 లీటర్లు కాకుండా అదనంగా ఇంకో 11వ లీటర్ కూడా తెచ్చి అందరు కొరకు కాల్చితివే. ఇక ఆయన కోసం ఉందా నీ దగ్గర రక్తం? పెద్ద ముసుగులు వేస్తే సరిపోయిందా? పెద్ద బైబుల్ తీసుకుని సరిపోయిందా? తెల్ల బట్టలు వేసుకుని సరిపోయిందా? హలో, అంటున్నారా? ఎంత శ్రమ పడుతున్నారండి మీరు. అడాలి. నీ కుటుంబానికి అన్యాయం చేయకూడదు, నీ పిల్లలకు అన్యాయం చేయకూడదు, నీ వాళ్ళకి అన్యాయం చేయకూడదు. యేసయ్యకి మాత్రం అన్యాయం చేయొచ్చు. ఏమండి? యేసయ్య కోసం ఏం చేస్తున్నావు? భక్తుడు అంటాడు అనేక శ్రమలు పొందిన తర్వాత, ఇక్కడ యోహాను భక్తుడు అంటాడు క్రీస్తును బట్టి యేసును బట్టి కలుగు శ్రమలలో ఆయన రాజ్యములోను సహనములోను పాలువాడనైనా. ఎవరికి పాలువాడు? యేసయ్య శ్రమలలో మిగిలి ఉన్న వాటిలో యోహాను పాలువాడయ్యాడట. వింటున్నారండి? పాలువాడంటే భాగస్థుడు. యోహాను గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది.
యేసయ్యా నువ్వు పడిన శ్రమలలో ఏ అయితే మిగిలి ఉన్నాయో, ఆయన కొన్ని మిగిల్చిపోయాడట. పౌలు గారు చక్కటి మాట అంటారు. కొలస్సి మొదటి అధ్యాయం 24వ వాక్యం. ఇప్పుడు మీ కొరకు నేను తీశారా? అనుభవించుచున్న శ్రమల దైవజనుడైన పౌలు గారు కొలస్సి సంఘంలో చెబుతున్నాడు ఏమని? ఇప్పుడు మీ కొరకు నేను ఇప్పుడు అనుభవించుచున్న తొందర ఏం లేదు, నిదానంగా చదవండి. తొందర ఏం లేదు, నిదానంగా చదవండి. ఇప్పుడు మీ కొరకు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంఘం కోసం ఒక దైవజనుడు శ్రమ అనుభవిస్తున్నాడట. ఏమి నీకు పని బాటేం లేదా? సంఘం కోసం ఎందుకు శ్రమ పొందాలి? ఎందుకు శ్రమ పడాలి? అందుకే దాన్ని చెబుతాడు ఆయన. ఇప్పుడు మీ కొరకు నేను పడుతున్న శ్రమలయందు సంతోషించుచు. శ్రమలు ప్రభు కొరకు నేను మీ మీద ఏదైనా గట్టి భారం పెట్టాను అనుకోండి, సంతోషం కలుగుద్దా? ఏమండి? దేవుని మందిరం పని ఉంది, ఈ పని మీరు చెయ్యాలి అని భారం పెట్టాను అనుకో, సంతోషం కలుగుద్ది. తప్ప పాస్ గారు నా మీద ఎంత భారం వేసాడు అలేమి అంటావా? బజార్కి ఎక్కిస్తావా? ఇప్పుడు మీ కొరకు పడుతున్న శ్రమలయందు సంతోషము గలవాడనై సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు, కొదువుగా ఉన్నాయంటే ఇంకా కొన్ని కొదువైన వాటి యందు నా వంతు శరీరమందు. చూసారా? నా వంతు అంటే ఆయన రక్తంలో కడగబడి ఆయన శరీరం తినే ప్రతి ఒక్కొక్కరికి ఆయన శ్రమలలో వంతు ఉంది. వంతు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా శరీరమందు నేను వాటిని సంపూర్ణం చేస్తున్నాను అన్నాడు. మరి నీ వంతు ఎవరు పూర్తి చేస్తాడు? అమలారా, భారతదేశంలో ఉన్నట ప్రతి తలకాయ మీద ఉందంట అప్పు. అంత తక్కువ ఉందంట. ప్రతి తలకాయ ఉన్నవాడు ప్రతి ఒక్కడి మీద అప్పు ఉందంట. ఒకళ్ళు ప్రభుత్వం అప్పు తీర్చాలంటే తలకాయకి ఎంత అనేసి తలకాయ అన్నవాడికి ప్రతి వారికి. అలాగే ఆత్మల క్రీస్తు శరీరమనబడు సంఘము నిమిత్తం క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు మిగిలిన వాటి యందు. అదే మాట యోహాను గారు చెప్పారు అక్కడ, అదే మాట ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. మీరు అనొచ్చు వాళ్ళు సేవకులు కాబట్టి శ్రమ పొందారండి. అపోస్తుల గారు 14:2 చదివించింది ఎవరంటే అందరి కొరకు. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈరోజు కొదువై నీ వంతుంది, నీ భాగం ఉంది. సంఘము అనే శరీరం, సంఘం అంటే ఆయన ప్రజలు. ఈరోజు లోకంలో నశించిపోతున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వారి రక్షణ కొరకు నీ వంతుగా నువ్వు చేస్తున్నది ఏమిటి? ఆ ప్రార్థన చేసి సరిపోయిందా? ప్రార్థన చేసి సరిపోయిందండి? నేనే మీరందరూ వచ్చారు, ఇంట్లో కూర్చొని నేను ప్రార్థన చేస్తున్నానమ్మా, పైన కూర్చొని వాక్యం వినండి అని సరిపోద్దా? చెప్పడేంటి? నేను ప్రార్థన చేసి సరిపోతా కింద ఇంట్లో? నేను ప్రార్థన చేయాలి, వాక్యం కొరకు సిద్ధపడాలి, నడిచి పైకి రావాలి, ప్రార్థన పూర్వకంగా నిలబడాలి, వాక్యం చెప్పాలి. ఆ ప్రార్థన చేస్తే సరిపోయిందా? ఎంతకాలం నుండి ప్రార్థన చేస్తున్నాం? ఇంట్లో కూర్చొని
డ్యూటీకి పోకుండా నేను ప్రార్థన చేస్తాను వారి జీవితం రావాలంటే వస్తాం. దేవుడు కార్యం చేయడా? ప్రార్థన చేయాలి, దేవుడు కృపను ముందుకోవాలి, వెళ్ళాలి, పని చేయాలి. సరిపోయిందా? సమయోచితమైన జ్ఞానం ఉండాలి. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, మన ఎదుట అనేక మంది భక్తులు ఉన్నారు, ఆ శ్రమలు వారు అనుభవించారు, వారిని నీకు మాదిరిగా పెట్టుకో. మన వీళ్ళు కాదు మాదిరి, శ్రమ పొందేవారు కాదు. అయ్యా యోసేపును అంత ఆశీర్వదించావే, దాన్ని ఎందుకు ఆశీర్వదించావు? దానియేలుని అంతగా ఆశీర్వదించావే, వారి ఆశీర్వాదమే చూస్తున్నావు కానీ వారి ఆశీర్వాదమే అనక దేవుని కొరకు ఎన్ని శ్రమలు అనుభవించారు నువ్వు ఆలోచించావా? యోసేపు వాటేసుకుంటే అయిపోయేది, 10 సంవత్సరాల చెరసాల్లో ఉన్నాడు. ఎందుకురా బాబు, ఆమె స్వయంగా చేసుకోరా బాబు అని వస్తుంటే ఆయన అంటాడు, లేదు లేదు లేదు, నాకు ఇల్లంతటి మీద అధికారం ఇచ్చాడు కదా, నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు, నా దేవుడు నాతో చెప్పాడు. అరే నీ దేవుడు మాట వింటే నీకు వస్తుందిరా బాబు, పంపుకు నిప్పట్టి రానే. నాకు అది ప్రాముఖ్యం కాదు. శ్రమలైన మాటలు, శ్రమలలో పుటము వేయ బడిన వేళ, రాగాలు తీసి మైకులు పెట్టుకొని శ్రమ అంటే ఏంటో రా నేను చెబుతా నీకు. 25 ఏళ్ల నుండి పడుతున్న శ్రమని. అర్థమవుతుందండి? శ్రమ ఆత్మల రక్షణ కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు, దేవుని మందిరపు నిర్మాణాల కొరకు దేవుడు నా గుండెల్లో పెట్టిన భాగం అది. యాకోబు గుండెల్లో ఏ భారం ఉందంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఆయన కోరికలు తీరాలి, వారు ఎవరినైతే ప్రేమించాడో వారి కొరకు ఎంతైనా. సరే మనం ప్రేమించే వాళ్ళు మన ఇంటికి వస్తే కొండని పిండి చేసి పెడతామంట, ఇష్టం రాని వాళ్ళు వస్తే మంచినీళ్ళు కూడా ఇవ్వమంట. యేసయ్య మీద ఉందా నీకు ప్రేమ? ప్రేమ ఈరోజు నువ్వు నేను సజీవులుగా ఉన్నామంటే ఆయన గొప్ప. ఆయన మనల్ని బ్రతికించింది ఎందుకంటే ఆయన కోసం జీవించడానికి, ఆయన కోసం జీవించడానికి. మొదట ఆయన రాజ్యం, ఆయనేమో ఎక్కడో పెట్టేశాం, అందరినీ ముందు పెట్టుకున్నాం. రేపు పోవాల్సి ఉంది ఆయన దగ్గరికి, రేపు చచ్చిన తర్వాత పోవాల్సి ఉంది ఆయన దగ్గరికి. ఆయన దగ్గర లెక్క అప్ప చెప్పాలి. లెక్క రే 50 ఏళ్ళు ఇచ్చా నీకు, 60 ఏళ్ళు ఇచ్చా, ఏం చేశావు నా కోసం? నీవు రక్షించబడినది 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, నా కోసం నువ్వు ఏం చేశావు? ఏం చెబుతావు? నీ భార్య లెక్కలు, నీ లెక్కలు, నీ కూతురు లెక్కలు, నీ కొడుకు లెక్కలు, వాళ్ళు చదివించిన లెక్కలు, పెళ్ళిళ్ళు లెక్కలు ఏం అడగడు ప్రభు. నా రాజ్య స్థాపన కొరకు, నా పరిచర్య కొరకు, నా సువార్త కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు నేను అప్పగించిన పని నీకు, అది డ్యూటీ. అందుకే పనివాడు జీవితమునకు ఆత్మ. ప్రకటన చదివిలో వాణి క్రియల చొప్పున, అంటే ఆయన అప్పగించిన పని ప్రతి వాడికి ఆయన పని అప్పగించాడు. ప్రతి వాడు చనిపోయే లోపు ఒక 10,000 మందిని ఆయన రక్షించాలి. ఎంతమంది రక్షించారు? ఆత్మల రక్షణ కొరకు నువ్వు పాటు పడింది ఎంత? ఎంత? ఎవరో పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా పంట విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు లేపయ్యా, ఆనందమ్మ కూతురు కొడుకుని లేపయ్యా,
మాత్రం కొడుకును లేపయ్యా, నా కొడుకును పండబెట్టయ్యా. అన్న అదే ప్రార్థన చేసిందా? పాలు విడిచి వడకుమని తీసుకొచ్చి పెట్టిందట మందిరంలో. ఏం చెప్పింది తెలుసా? నీవు బ్రతికే దినముల వరకు దేవుని మందిరంలో దేవుని కొరకు శ్రమ పడాల్సి ఉండే. ఏటేట వచ్చి తల్లి ఏటేట వచ్చి సమూయేలుకు కావాల్సిన ఇచ్చి వెళ్ళేదట. ఇంటికి కూడా తీసుకెళ్లేది కాదంటే, పాలు విడిచి విడవక ముందే ఒగ్గు పాలతో ఉన్నప్పుడే తీసుకొచ్చి ఇచ్చేసింది. సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్ళి 1 నెల 2 నెలలు ఇంట్లో ఉంచుకొని బుజ్జగించి ఆడించి పాడించి కాదు, సంవత్సరం ఏడాదికి ఒకసారి వచ్చి ఆయనకి కావలసిన దుస్తులు, కావలసిన తినుబండారాలు ఇచ్చేసి వెళ్ళొస్తాను ఆయన దేవుని పనులు శ్రమ పడుతూ. అందుకనే ఒక ప్రవక్త అతడు ఏది పలుకునో, సమూయేలు ఏది పలుకునో అది అక్షరాలు జరుగును. ఎక్కడదయ్యా నీ నోటికి ఎంత ప్రభావం అంటే, నా దేవుని మందిరంలో నేను పడిన ప్రయాసం. సమూయేలు ఏం చేస్తుందంటే మందిరంలో, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వాక్యంలో, ఏలి ఎదుట సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏం చేస్తున్నాడట? పరిచర్య. పరిచర్య అంటే దేవుని పని తేలిగ్గా ఉంటుందా? దేవుని మందిరంలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బలులు అర్పించేవాళ్ళు పెద్ద పెద్ద తతంగం. ఒక్కడే పిల్లవాడు పరిచర్య చేస్తున్నాడట. దేవుడు ఆశీర్వదించానండి. దేవుడు చూడ గుడ్డోడు ఆయన. మనకు పిల్లలేమో మనకు అంత ప్రేమ, పక్కోడికి ఏమండి చూసారా? మొత్తానికి కష్టపడ్డాడు యాకోబు. 14 ఏళ్ళు కొలువు చేశాడండి. 14 ఏళ్ళు నానా చెప్పలు పడ్డాడు. సరే, తిండి లేదు, సుఖం లేదు, స్నానం లేదు, సరైన బట్టలు లేవు, ఒకటే మురికి పని. 14 ఏళ్ళు నిద్ర లేదు, చలి లేదు, వాన లేదు, ఎండ లేదు, ఒకటే 14 ఏళ్ళు. ఎవరి కోసం రా నాయన అంటే ఆడోళ్ళ కోసం. అంటే కొందరేమో డబ్బు కోసం ఎంత శ్రమ పడతారో పడాలి. కొంతమంది పిల్లల కోసం ఎంత శ్రమ పడతారో పడాలి. కుటుంబం కొరకు పడాలి. ప్రభుని వదిలేసా, ప్రభు పని వదిలేసా, దేవుని మందిర పరిచయం వదిలేసా, ఆత్మల రక్షణ విడిచిపెట్టా. ఏమండి? ఇవన్నీ వదిలేసా. ఆలోచన చేయండి. మొత్తానికి అటు ఇటు కలుపుకుంటే మొత్తం 12 మంది అయ్యారు. పెద్ద సంతానం. ఇక్కడ ఒకటి అరిస్తే అటొకటి అరిస్తే కేం చూసుకో. పాపం ఒక్కడిగా వచ్చాడు కష్టపడి. 4 భార్యలు, 12 మంది సంతానం. బా, ఆ ఇల్లు చూడి అట్టుందో సందడే కష్టపడి సంపాదించుకున్నాడుగా. అయ్యగారు బేతలు మర్చిపోయాడు, కనబడిన దేవుని మర్చిపోయాడు, దేవదూతలు మర్చిపోయాడు, సింహాసనాశన దేవుడు మర్చిపోయాడు. ఇక ఇందులో పడిపోయాడు. అందులో పడిపోయాడు. మనవులు కూడా ప్రార్థన లేదు, భక్తి లేదు, పరిచర్య లేదు, దేవుని మందిరం లేదు. ఇస్తారా? దేవుని పని ఏదైనా జరుగుతుందంటే కానుక ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు రాజా అంటే మందిరం పని ఇవ్వలేకపోతున్నా. ఎందుకయ్యా అంటే కుటుంబం ఎక్కువైపోయింది, ఖర్చులు ఎక్కువైపోయింది, వాళ్ళ కోసం అప్పులు ఎక్కువైపోయింది, అవి తెరచడానికి వడ్డీలు ఎక్కువైపోయింది. ఇచ్చేది ఎక్కడ? ఎవరి కోసం రాయనా ఇంత కష్టపడి ఇదిలో కష్టపడి సంపాదించుకున్నా
ఎంతమందిని? 4. పెద్ద బలగం అయిపోయింది. ఎక్కడికి పోవాలంటే ఒక బస్సు కావాలి. ఎక్కడ రాయనంతంటే కష్టపడ్డాయా? కష్టపడకుండా వస్తుందా? పడు. మామన్నాడు, రే నాయన 14 ఉరుకులు చేసావు, నువ్వు అడిగింది నీకు ఇచ్చా. రాయని అడిగావు, రాయని ఇచ్చా. నువ్వు అడగక ముందు లేయని ఇచ్చా. వాళ్ళిద్దరికి 10 మనుషులు ఇచ్చా. నువ్వు కష్టపడి 12 మంది సంపాదించుకున్నావు. ఇక నువ్వు నా దగ్గర ఉండడానికి లేదు. ఎందుకంటే వీళ్ళందరూ మేపాలంటే నా వల్ల కాదు. నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు కాబట్టి వీళ్ళు పోషణార్థమై నువ్వే కష్టపడమన్నాడు. చెప్పా కదా 7. ఇక మామ చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు పోషించాలగా. ఇంచుమించుగా 20 మంది భోజనం ఉడకాలి. ఎక్కడి నుంచి వస్తాడు? సైకిల్ వెళ్ళిపోయా. మామ అన్నాడు, వీళ్ళు తప్ప నేను నీకు ఏమి ఇవ్వలేను అన్నాడు. డబ్బు పరంగా ఏమి ఇవ్వలేను అన్నాడు. ఆడోళ్ళని అడిగా, నేను ఇచ్చాను నీకు అన్నాడు. అంతే. వీళ్ళందరి పోషణార్థమై డబ్బు సంపాదించడానికి 14 ఏళ్ళేమో ప్రేమించిన వాళ్ళని సంపాదించుకోవడానికి, వారిని పోషించడానికి 6 ఏళ్ళు కొలువు చేశాడట. 6 ఏళ్ళు. దేనికోసం? డబ్బు కోసం, సంపాదన కోసం, గొర్రెల కోసం, మేకల కోసం, ఎడ్ల కోసం. 6 ఏళ్ళు. మొత్తం 20 అయిపోయింది. అయ్యగారు ముసలోడు అయిపోయాడు. గొర్రెలు, మేకలు, ఎడ్లు అన్ని సంపాదించుకున్నాడు. కష్టపడ్డాడు. దేవుడు ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు. పోయేటట్టుగా లేడు. అక్కడి నుండి దేవుడు పిలిచాడు, యాకోబు. అయ్యా. ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాడు. చాలా మందికి గుర్తు లేదు ఇప్పుడు ప్రార్థన. కొంతమంది మోకరించడమే మర్చిపోయి మోకరించండి అంటే ఎత్తుక్కుంటున్నారు. ఎట్లా ఉండాలో నేను. కరోనా దెబ్బ పట్టుంది. 6 నెలలు అయింది. సరిగా మందిరాలు లేవు, శనివారం ప్రార్థనలు లేవు, బుధవారం ప్రార్థనలు లేవు, 7వ తారీఖు ప్రార్థనలు లేవు, 30వ తారీఖు ప్రార్థనలు ఏమీ లేవు. తింటాం, కాలు జాపుకోవటం, నిద్రపోవటం. కొంతమంది ఉన్నారు దేవుని బిడ్డలు, వాళ్ళని బట్టి నేను సంతోషిస్తాను. 100కి 2 చాలు. దేని స్తోత్రం కలుగును గాక. 6 ఏళ్ళు సంపాదించాడండి బాగా. గొర్రెలు, మేకలు, ఎడ్లు అన్ని, డబ్బు, వెండి, బంగారం అన్ని సంపాదించాడు. ఇంకా ఉండేటట్టుకున్నాడని దేవుడు అన్నాడు. ఆ 37 సంవత్సరాలు బెతస్దా దగ్గర ఉన్నవాడి దగ్గర పోయి అన్నట్టుగా, నీవు స్వస్థత పొందగోరుతున్నావా? అప్పుడే సాకులే చెబుతున్నాడు. ప్రభు అన్నాడు, ఏడంటే నిన్ను బట్టి ఇంకో తక్కువ వేరే వాళ్ళు ఇక మొత్తం బెడ్లు తయారవుతాడు. లే అన్నాడు. ఇక అంతే. లేచేటట్టుగా లేడు. అట్టాగే యాకోబు ఇంకా ఆడే స్థిరపడిపోయి తట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, యాకోబు, నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. నీలో నుండి ఇశ్రాయేలు ఒక జనాంగం కావాలి. నీ పట్ల ఉన్న తలంపులో నాకు విస్తారములు. ఏంటి ఈ ఆడోళ్ళు ఏంటి? నువ్వు ఈ కష్టపట్టు ఏంటి? ఈ పిల్లలేదు. లే, బేతేలుకు బయలుదేరమన్నాడు. దేని స్తోత్రం చెప్పండి. వీటి వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. నువ్వు చస్తే వీళ్ళు కానీ నువ్వు సంపాదించిన ఒక్కటి కూడా రాదు. బేతేలుకి వెళ్ళి నువ్వు బేతేలులో శ్రమ పడితే దానికి ప్రతిఫలం ఉంటుంది. దేని స్తోత్రం బయలుదేరమన్నాడు బేతేలుకి. నీకు చెప్పాడు, అమ్మలారా, పిల్లలారా, ఈసార్లే కానీ నేను పడిన శ్రమ ఏడు చచ్చేటట్టుకున్నాడు. నేను ఆపద కాలంలో మరణ ఛాయలో ఉన్నప్పుడు నాకు ప్రత్యక్షమైన దేవునికి బేతేలులో మందిరం కట్టాల్సి ఉంది. అక్కడికి వెళ్ళాలి నేను. మీ పరిస్థితుల్లో అంతా మర్చిపోయా. దేవుని ప్రజలు ఎప్పుడు బిజీ కాకూడదండోయ్. కుటుంబ వ్యవస్థలోనైనా, వ్యాపార వ్యవస్థలోనైనా, ఉద్యోగ వ్యవస్థలోనైనా. అందుకే పౌలు గారు అన్నారు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప, దైవభక్తి లాభం, భక్తి లేని వాడికి నష్టం. గుర్తుపెట్టుకొని నష్టపోతారు మీరు.
భక్తి లేనివాడు నష్టపోతాడు. అదేంటంటే పరలోకం, దేవుని కృప, దేవుని మహిమ, దేవుడి శాశ్వతాలు పోగొట్టుకుంటాడు. అందుకే పౌలు గారు ఏమన్నా బ్రతుకుట నమ్మడు క్రీస్తే చావైనా లాభం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై సాధన చేయాలి, ట్రైనింగ్ చేయాలి. అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తిగా ఉందుము. అన్న వస్త్రం కట్టుకోవడానికి బట్ట, తినటానికి తిండి, ఉండటానికి గూడు. ఎంత పడాలి దీనికి? అందుకే ప్రభుత్వం 8 గంటలు నియమించింది. 8 hours, 8 గంటల పని, 6 గంటలు నిద్ర. మొత్తం ఎంత అయింది మా? ఇంకెన్ని ఉన్నాయి? 10 గంటలు, 10 hours, 14 గంటలు నీ కొరకు, 10 గంటలు దేవుడి కోసం. ఏది ఎక్కడా? 10 గంటలు ప్రతిరోజు నువ్వు దేవుడి పని చేయాలి. దేవుని పని చేస్తున్నాను అన్న వాళ్ళ కలేలు చెప్పండి. అంటే ఈరోజు ప్రభు వస్తే మీలో ఒక్కరు కూడా వెళ్ళరన్నమాట. నేను చెప్పే మాట కాదండి, మీరు చెప్పే మాటే. 8 గంటల పని, 8 hours, 6 hours నిద్ర. తక్కిన టైం మిస్యూజ్ చేస్తున్నాం మనం మన పనులలో. యాకోబు వలే ప్రభు అన్నాడు, లే చెప్పాడు, లేయండి అని మొత్తం 4 భార్యల్ని, పిల్లల్ని, ఆస్తులు, గొర్రెలు, ఒంటెలు, మేకలు అన్నీ అంట పెట్టుకుని బయలుదేరాడు. కబురు వచ్చింది, అరే నాన్న మీ అన్నను మోసం చేసావు కదా, ఆయన బయలుదేరి వస్తున్నాడు, నిన్ను, నీ పిల్లల్ని, నీ మొత్తాన్ని చంపి అటు పడేస్తాడన్నాడు. భయపడిపో. బైబిల్లో రాయబడి ఉంది, ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ఒంటరిగా మిగిలిపోయెను. 20 ఏళ్ళు కష్టపడ్డ భార్యలు, పిల్లలు, గొర్రెలు, ఒంటెలు, మేకలు అన్ని పోయినాయి. ఒక్కడే మిగిలిపోయాడటండి. రేపు మనము కూడా ఒక్కరమే మిగిలిపోయేది. ఆ సమాధి పెట్టిలో ఒక్కలమే. ఎబ్బోకు అనగా దాటిపోవుట. రేపు మనం కూడా అందరిని దాటి వెళ్ళిపోతాం. మనతో పాటు ఎవరు రారు. వాళ్ళ కాటి దాకా వస్తారు, వెనకగా చూడకుండా తిరిగి వెళ్ళిపోతారంట. సమాధి చేసి వస్తారా, వెనక చూడరు, చచ్చినోడు మళ్ళీ వస్తాడంట అని పోతా ఉంటారు, వెనక చూడరు. ఒకవేళ చచ్చినోడే లేచి, రే 10 ఎకరాలు సంపాదించాను రా బాబు, చూడకుండా పోతున్నామంటే వింటాడా? అరే ఇల్లు కట్టించారా బాబు, ఒకసారి ఇటు చూడు, నీ చేతుకు నాకు నీళ్ళు పోసి పెట్టు, నేను తాగి చేస్తానంటే వస్తాడా? రేపు మిగిలిపోయేది మనము కూడా ఒక్కలమే. అయితే ఆయన దగ్గరికి పోవాలా. ప్రసంగి 12 అదే ఉంది, మన్నైనది వెనకటి వల్లే మన్నైపోవును, ఆత్మ దయచేసిన దేవుని వద్దకు చేరును. నువ్వు దేవుని దగ్గరికి పోతావు. రేపు దేవుడు ఎక్కడుంటాడు? రే శామ్యూయల్ ఏం చేశావు? నేను చెబుతా, ప్రభువా నా యవన జీవితం అంతా నీ పన కొరకు దారపోసాను. అడగడు కూడా అడగడు నన్ను, ఎందుకంటే ఆయన తెలియదా? పని చేయని వాడిని అడుగుతాడు లెక్క.
నా 14 సంవత్సరాల వయసులోనే ఇల్లు వదిలేసి వచ్చాను ఆయన కోసం. 14 years, 14 ఏళ్ళకి వచ్చాను. పరిపూర్ణంగా 17 ఏళ్ళకి నీ పనికి వచ్చా, నీకు తెలుసు కాదయ్యా. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభు అంటాడు నాకు తెలుసు, నువ్వు చెప్పకుండా అది నీ సంగతి ఏంటి? ఎబ్బోకురు దగ్గర ఒంటరిగా మిగిలిపోయాడట, ఒక్కడే. ఆడ సరైన పశ్చాత్తాపం గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా నన్ను నీవు ఆశీర్వదించు. ఆశీర్వాదం అంటే ఏంటి? 4 భార్యలు, అందరికి ఉండేది ఒకటే. నీకు 4 అంటే ఆశీర్వాదం కాదు, మామూలు ఆశీర్వాదమా? ఫుల్ బ్లెస్సింగ్. 4 members, అందరికి ఉండేది ఒక్కరు 2 పిల్లలు అయితే ఎంతమంది అయ్యారు? 12. అబ్బా, డజన్ బ్లెస్సింగ్ కదా. గొర్రెలు, మేకలు, ఎడ్లు. అబ్బా, మంచి జ్ఞాని యాకోబు. ఆయన అంటాడయ్యా, ఇదంతా నీ కృప లేకుండా సంపాదించానయ్యా, నీ కృప లేకుండా కష్టపడ్డానయ్యా, నువ్వు లేకుండా కష్టపడ్డానయ్యా, ప్రార్థన లేకుండా కష్టపడ్డానయ్యా, వారి సహవాసం లేకుండా కష్టపడ్డాయ్యా, దైవ సేవకులు లేక కష్టపడ్డాయ్యా. అంతా పోయింది. నీకు తెలియదేమంటే మిగిలింది నేను ఒక్కనే కదా. ఒక రాత్రి అంతయు ఒక మనుష్యుడు దేవునితో పోరాడి గెలిచాడట. నాకు ఈ ఆశీర్వాదం కాదయ్యా, నువ్వు ఇచ్చే ఆశీర్వాదం కావాలయ్యా. ఏ కాలంతో అయితే ఎక్కువగా కష్టపడ్డాడో, ఎగిరి 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 రాహేలు కోసం ఎగిరి 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 నువ్వు ఎగరేస్తావు దేవుని కోసం. కొంతమంది ప్రార్థనకు వస్తే చప్పట్లు కూడా కొట్టలేరు, సరిగా సరిగ్గా నిలబడలేరు. అదే పని అయితే ఈ చేతులకు ఎంత పని, కుటుంబం కోసం, పిల్లల కోసం, తన కోసం, తన జీవనం కోసం. కాళ్ళు అబ్బో ఎన్ని 8 గంటలు కదా, 10 గంటలు నిలబడి ఉంటారు వాళ్ళ కోసం అయితే. వాళ్ళ కోసం అయితే నిద్ర ఉండదు, వాళ్ళ కోసం అయితే వర్షం ఉండదు, వాళ్ళ కోసం అయితే ఎండ ఉండదు. ఏసై దగ్గరికి ఎండ కాదండి, వర్షం కాదండి. కొంతమంది రేపు అడగండి, ఏందమ్మా శుద్ధికరణ, వర్షం కాదండి. మీ దగ్గర పడలేదా? రావాలనుకున్నాం, పడిద్ది కదా వర్షం. అదే ఉద్యోగం అప్పుడు నువ్వు అట్లా అంటావు, తెలీదా? ఏదమ్మా నువ్వు రాలేదంటే తెలీదా? ఇక్కడ పడలేదా వర్షం? బయలుదేరిన వర్షం పడింది అందుకే. అవునమ్మా మంచిదే, నీకు ఆప్షన్ గో. అదేందయ్యా వర్షం పడితే ఆప్షన్ చేసావు అంటావా? నీకు దేవుడు అంటే భయం లేదు. రెక్కలు ఎరగదీస్తాం మన కోసం అయితే, దేవుని కోసం కొంతసేపు నిలువు ఇట్టారుగా దేవుని కొంత చేతులు ఎత్తలేవు. చేతులు ఎత్తండి అంటే పేద చేతులు ఉంటే చూసావా? చేతులు ఎత్తండి అంటే, స్తోత్రం చెప్పండి అంటే చేతులు రావు. అదే మామిడికాయ తోటలో పని చేయమంటే ఉదయం నుండి సాయంత్రం వరకు వస్తానే ఉంటుంది. ఎప్పుడు రావు, అప్పుడు రావు నొప్పులు. అన్ని ఇచ్చిన ఆయన్ని వదిలేసి పాలివారయ్యారట. ఆయన పడిన శ్రమల్లో పాలివారయ్యి వారి భార్యలు పంచుకున్నారట. ప్రభువా ఈ శ్రమల్లో నేను కాస్త పొందుతాను. చదవండి ఇంకొక మాటను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వాక్యం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక. ఏంటంట?
యేసయ్య పిల్లలు ఇస్తాడని, పెళ్ళిళ్ళు చేస్తాడని, ఉద్యోగం ఇస్తాడని, చదువులో జ్ఞానం ఇస్తాడని విశ్వసించడమే కాదట, ఆయన పక్షమున శ్రమ పడుటయు. ఏంటంట? వాళ్ళే చెప్పేవాళ్ళు అయ్యారు, ఆయన పక్షాన శ్రమ పడమంటే ఎట్టయ్యా? ఆయన పక్షాన్ని ఏం పడాలట? శ్రమ పడుటయు. ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఆయన పక్షాన శ్రమ పడుట కూడట దేవుడు మనకిచ్చిన వరం అంటండి. దేని స్తోత్రం చెప్పండి. ఏం పడాడట? ఆయన పక్షమున మనము శ్రమ. ఆయన రాస్తున్నాడు ఫిలిప్పి సంఘానికి, ఓ ఫిలిప్పి సంఘమా, మీరు దేవుని పక్షాన ఎంత శ్రమ పడుతున్నారంటే, పరిచయం కొరకు ఎంత శ్రమ పడుతున్నారంటే, మీరు విశ్వసించుటయే కాక దేవుని పక్షాన కూడా శ్రమ పడుట దేవుడు మీకు ఇచ్చిన అనుగ్రహం. అది ఫిలిప్పి సంఘం అంట శ్రమ పడుతుందంటండి. ఆత్మల రక్షణ కొరకు, సేవ పరిచర్య అభివృద్ధి కొరకు, ఆత్మలు సంఘంలో చేర్చబడుట కొరకు శ్రమ పడుతుందట. మరి ఎలిచాడ సంఘం దేవుని పరిచర్య కొరకు ఎంత శ్రమ పడుతుంది? శ్రమలలో నుండి వచ్చిన ఆయన రక్తాన్ని, శ్రమలలో నుండి వచ్చినటువంటి ఆయన శరీరాన్ని తినడానికి నీకు అర్హత ఏముండాలంటే, ముందు నీవు ఆయన కొరకు శ్రమ పడేవాడవై ఉండాలి. అది సంఘం ప్రభు కొరకు శ్రమ పడేవారిగా ఉండాలి. ప్రభు కొరకు, ప్రభు పని కొరకు. పౌలు గారు ఏమన్నారు? సంఘం కోసం యేసు పడిన శ్రమలో పొదువైన వాటి యందు నా వంతు నేను సంపూర్ణ. ఆ దైవజనుడు శ్రమ పడటమే కాదు, యోహాను గారి శ్రమ పడటం కాదు, ఇప్పుడు సంఘం కూడా ఏమవుతుందంట? శ్రమ పడుతుందంట. సంఘం ఆత్మల రక్షణ. ఆదిమ సంఘము దినదినము విస్తరించి సంఘంలో శిష్యుల సంఖ్య చేర్చబడని గల కారణం ఏంటంటే, ప్రాణాలు తెగించారంట ఆదిమ సంఘం. సంఘాలు దినదినము విస్తరిస్తున్నాయట. 150 మంది నుండి 3000 మంది, 3000 మంది నుండి 5000 మంది, 5000 మంది నుండి విస్తారమైన జనం, విస్తారమైన జనం. ఏమండి? మరి మన పట్టణంలో రక్షణ లేని వాళ్ళు ఎంతమంది? వేల మంది. మరి వాళ్ళ కొరకు నీ వంతుగా నువ్వు చేయవలసిన పని చేస్తున్నావా? దేవుని పక్షాన, దేవుని పక్షాన. చప్పట్లు కొట్టి పాటలు పాడు కోసం కుదరదు. ఏమండి? ఒక గంట నిలబడి వాక్యం చెప్పాలంటే కంటి నరాలు ఇదంతా మొత్తం నడుము ఇవన్నీ పేకొస్తాయి. అట్లా మీకు వాక్యం చెప్పండి. ఎవరి కోసం ఇస్తున్నామ్మా? మీ ఆత్మీయ స్థితిని బలపరచి, తొట్టిల్లకుండా మీ ఆత్మీయ స్థితిని స్థిరపరిచి, యేసయ్య రాకల్లో ఆ బలము చేత మీరు ఎత్తబడాలని ఇంత శ్రమ. మరి మీరు చేసేది మీరు చేసేది ఏంటి? ఈ రోజు మన బ్రతుకులే సరి లేకపోతే ఇక దేవుని పక్షాన ఆత్మల రక్షణ కొరకై, సువార్త వ్యాప్తి కొరకై, దేవుని మందిర స్థాపన కొరకు మన ఇచ్చినప్పుడు మన గిన్నెలు గడుపుకోవడానికి మనకు బద్ధకం అయితే, పక్కోడు బాగలేడు కాస్త వచ్చి గిన్నెలు కడిగేవమ్మంటే ఏం గడుగుతుంది? నాయే కడుక్కోలేకపోతున్నాయి. ఇక్కడ నీకేం కడిగేది? ఆ స్థితిలో ఉంది ఈరోజు సంఘం. అనేక శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశం.
చూసారండి. ఇంకొక మాట దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం. ఎవడను కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని. మనము అన్నాడు అక్కడ, నేను అన్నా. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగానే నేను చెప్పాను. అలాగే దశలోనికి సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. మనము అంటే నేను, మీరు, నేను, మనమంతా దేవుని రాజ్య స్థాపన కొరకు, సువార్త వ్యాప్తి కొరకు శ్రమ పడవలసి ఉన్నది అని మీతో ముందుగానే చెప్పి తిని. అలాగే అట్టి శ్రమలను అనుభవించుటకును మనము నియమింపబడిన వారమని చూడండి, మనము నియమించబడ్డామట. మనము నియమించబడింది భార్యాభర్తలు, పిల్లల కుటుంబం కోసమే కాదు. అదే సందర్భంలో, అదే సమయంలో దేవుని కొరకు కూడా శ్రమ పడుటకు మనం నియమించబడ్డామని గుర్తుపెట్టుకోండి. ఎంత విచారమో తెలుసా? ఆదివారం కనబడినోళ్ళు మళ్ళా ఆదివారం కనబడితే కనబడినట్టు అడుక్కోవాలి. బ్రదర్ ఎక్కడున్నావు? అడుక్కోవాలి. మీరు శ్రమ పడేది, దేవుడు మేలు చేసేది. మీ పక్షాన దేవుడు ఉంటాడా? ఉంటాడు. ఉండనే ఉండడు. దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడా? ఆదుకోడు. వర్షము కప్పల్లా కనబడి మాయమయ్యే విశ్వాసులకు ఆయన దూరస్తుడు, సమీపస్తుడు కాదండి. సంఘము దేవుని కోసం నిలబడాలి, దేవుని పని కోసం నిలబడాలి. ప్రభుతో చెప్పాలి, ప్రభువా నేనున్నానని చెప్పాలి. కుటుంబ విషయంలో కూడా ఆదివారం కనబడి మళ్ళా ఆదివారమే కనబడుతున్నావా నీ భార్య పిల్లలకి, నీ కుటుంబానికి? ఏమండి, నీకు ప్రతిరోజు ఊపిరిస్తున్నాడు ఆయన. అనుదినము ఆయన మనకు ఆశ్రయం అట, నీడ. ఆయనే మనల్ని పట్టించుకోకపోతే ఎప్పుడో ఎగిరిపోయేవాళ్ళం. నాది 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 నాది, నావారు అంటున్నావు. ఎవరు ఉండరు. నువ్వు ఎవరికి అన్యాయం చేయకూడదు, కుటుంబం చేయకూడదు, దేవునికి చేయకూడదు. నువ్వు చెబుతావు కుటుంబానికి నేనున్నాను, ధైర్యంగా ఉండండి అని చెబుతావు. దేవుని చెబుతావా అంటే అంటే అలాగే జరిగాను అంటాడు పౌలు గారు. దశలోనికి సంఘం ఆత్మల రక్షణ కొరకు, దేవుని పరిచయం కొరకు పౌలు గారు పడుతున్నటువంటి ఆ శ్రమలలో పాలి భాగస్తులు అయ్యారట సంఘస్థులు. పౌలు గారితో ఉన్నారు, పౌలు గారా నేనున్నా. పౌలు గారు 7 సంఘాలు స్థాపించాడు. వాళ్ళు ధైర్యపరిచారంట, మేమన్నా. పౌలు గారు పడుతున్నటువంటి యేసయ్య శ్రమల్లో పాలి భాగస్తులు అయ్యారట. బాగానే పంచుకున్నారట శ్రమల్ని, ఆస్తుల్ని కాదు. దేవుని కొరకు శ్రమ పడితే గొప్ప ఆస్తి మనకు అక్కడ ఉంది. బైబుల్ ఉంది, శ్రమలు లేని వాడు అసలు క్రైస్తవుడే కాదు. శ్రమ పడుటకు ప్రార్థన చేయాలట, శ్రమల కొరకు ప్రార్థన చేయాలట. ప్రభువా నీ పని కొరకు నేను శ్రమ
ఎవరికొరకు శ్రమ పడుతున్నావు? యాకోబు పడ్డాడు 20 ఏళ్ళు. ఏ కాళ్ళతో పరిగెత్తాడో ఆ కాలు ఎర్రగొట్టాడు దేవుడు. ఆగో వాళ్ళ కొరకు పరుగులు, నా కోసం పరిగెత్తి కన్నాడు. మార్చాడు, ఆయన బ్రతుకే మార్చేసి. ఇజ్రాయేల్ ఈరోజు ప్రపంచంలో ఇజ్రాయేల్ యాకోబు పేరు తలమానికగా చేశాడు. ఈరోజు ప్రపంచంలో ఒక తలమానిక ఇజ్రాయేల్ దేశం. జనాభా చిన్న దేశం, 1 కోటి మందే. ఇప్పుడు ఈరోజు ఒక్కడే దేవునితో మిగిలిపోయాడు. అప్పుడు అందరితో ఉన్నాడు, ఇప్పుడు అందరు దూరం అయ్యారు. ఇప్పుడు ఒక్కడే దేవునితో ఉన్నాడు. జాగ్రత్త సుమా, దేవుడు లేకుండా. దశలోని రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4-5 వాక్యాలు చదవండి త్వరగా. అందువలన దశలోని రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4-5 వాక్యాలు. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ. సంఘానికి రాస్తున్నాడండి దైవజనుడు. ఓ దశలోనిక సంఘమా, మీరు అనుభవిస్తున్నారే హింసలు, దేవుని రాజ్య స్థాపన కొరకు, దేవుని పరిచర్య కొరకు, దైవ సేవకుల కొరకు మీరు అనుభవిస్తున్నారే హింసలు. శ్రమల్లోను మీ ఓర్పును విశ్వాసమును చూచి, మీ విశ్వాసము, సహనాన్ని, ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని అనేక సంఘాల్లో మీ గురించి మేము సాక్ష్యం చెప్పుకుంటున్నాం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో? దేని కొరకంట? ఆ దేవుని రాజ్యమున. అదిగో దేవుని రాజ్యం. దేని కొరకైతే మీరు శ్రమ పడుతున్నారో? యాకోబు దేని కొరకై శ్రమ అంటే రాహేలు కోసమయ్యా, వ్యాపారం కోసమయ్యా, బట్టల కోసమయ్యా ఈ శ్రమ. మా కాముని అడిగా, ఎప్పుడు అడుగుతారు, ఏంటమ్మా నువ్వు మందిరం రావట్లేదు? ఎక్కడన్నా ఏదలో ఎవరి కోసం శ్రమ పడుతుందంట? సుఖం లేదు ఆమెకి. ఇప్పుడు ఏం చెప్పినా గేదెలు పిల్లల వల్ల సుఖం లేదు, గేదెల వల్ల సుఖం లేదు. ఆ ఫోన్ ఎప్పుడు చేస్తుందంటే గేదెలన్నీ పోయిన తర్వాత, అయ్యా అన్నా గేదెలు పోయినాయి అన్నా, నేనేం చెప్తా వస్తేలే అమ్మ ప్రార్థన చేస్తా ప్రభా పలానా గేదెలు పోయినాయి అంట. ప్రభు అంటే నీకు దూరాన్ని ఏం చేస్తావు నాయనా, తప్పదు, నువ్వు సహాయం చేయాల్సి ఉండే. ఆడు పోయిన గేదెలు రావాలయ్యా, పేద ప్రజలయ్యా. ఇంకా ఆయన తట్టుకోలేక నా ప్రార్థన, ఆ పోయిన గేదెలు మళ్ళీ పంపిస్తాయి. ఇంకేం పాలు పిండుకుంటా అన్నా, గేదెలు వస్తే వస్తా అంటది. ఆడాడది బాగా గడ్డి తినొస్తుంది. లీటర్ ఇచ్చేది ఇప్పుడు 3 ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఒకటే దాని ఖాతా, ఇప్పుడు 2 లీటర్లు ఎక్కువ వస్తుంది. ఇక ఇంకొక 2 ఖాతాలు బిజీ. అక్క వస్తానంటే ఆడ నన్ను ప్రార్థన చేసి గేదెలు వచ్చింది ఆడ, అప్పుడు ఇచ్చేది 1 లీటర్ అయితే ఇప్పుడు 3 ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం అన్నా. మళ్ళా ఎప్పుడు చేస్తుందంటే ఇంట్లో పిల్లలు మాట్లాడే కొడుకు కోడలు గుద్దుకుంటే సమస్యలు. అన్నా చెప్పమ్మా, ఏముంది నీకు తెలియదు ఏముంది? సరే అయ్యా ఏసయ్యా, అక్క బాధపడుతుంది. ఆయన అంక గీట్ వచ్చింది నా సాగు లేతే నా దగ్గరకు వస్తాడు. నన్ను ఏమనలేక ఆమెను కొట్టలేక ఆయన సతమతమైపోయి నా ప్రార్థన ఆలకించుకో, ఈ ప్రార్థన ఆలకించబోడు. నీకు దెబ్బలు ఎందుకు పడలేదంటే నేను అడ్డం పడుతున్నా. నేను అడ్డం పడే కాకుండా కొంతమంది చెబుతున్న ప్రార్థన చేయండి, వాళ్ళు అడ్డం పడుతున్నారు. లేకపోతే అడ్డం పడేవాడు లేకపోతే డైరెక్ట్ వస్తాడు. యాకోబు ఏం తొలగిందంటమ్మా, మొత్తం గూడే కదిలిపోయిందంట. ఎందుకంటే అడ్డం వచ్చేవాళ్ళు ఎవరు లేరు. యాకోబుకి అడ్డం వచ్చేవాళ్ళు ఎవరు లేరు.
ఈరోజు నీకు అడ్డం వచ్చే ఒక సంఘం, ఒక సేవకుడు ఉన్నాడు. అందుకే నీ గూడు ఓడడంలే. ప్రభు అంటాడు, ఒకసారి నువ్వు పక్కకి వెళ్ళిపో నాన్న, నువ్వు వెళ్ళిపోవాలా, నువ్వు పాకపోతే నేనే నెట్టేస్తానంటాడు. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పౌలు గారు అంటారు, మేము వెళ్ళిన ప్రతి చోట మీరు పడుతున్న హింసలు, మీరు పడుతున్న శ్రమలు, ఆ శ్రమలలో ఉన్న మీకు ఓర్పు, ఆ సహనం, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం గురించి అనేకుల్లాగా చెప్పుకుంటున్నాం. దాన్ని బట్టి మాకు ఎంత సంతోషం కలుగుతుందో. దైవజనుడు లేకపోయినా ఆ సంఘం కలకలలాడిపోతుందంట. ఇప్పుడు దైవజనుడు నా కలలి. ఆదివారం నుండి మళ్ళా ఆదివారం వరకు లిస్ట్ పెట్టుకోవాలా, ఫోన్లు చేసి అడగడానికి, అడుక్కోవడానికి. ఇదండి అన్న వస్త్రములు కలిగి వాటికి తృప్తిగా ఉండండి. అరే బాబు బిజీగా ఉంటే బాగు, లోకల్లో బిజీ చేస్తాడు అపవాది. అపవాది తంత్రం ఏంటంటే ఆయన ప్రజల్ని బిజీ చేస్తాడు. అందుకే ఇప్పుడు చూడు, ఈ కరోనా వచ్చి నాకు బిజీ అనేది లేదు, ఉందా? నో. మళ్ళా స్టార్ట్ అవుతుంది బిజీ. లాక్డౌన్ మొత్తం ఎత్తెత్తిగా బిజీగా. పాపం ఈ లాక్డౌన్లో కూడా కొంతమంది బిజీ. ఎందుకంటే అప్పుడు పిల్లలు హాస్టల్లో ఉండేవాళ్ళు, అందరు అక్కడెక్కడో ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఇళ్ళల్లోనే ఉంటున్నారు. వండటం కడగటం, వండటం కడగటం, వండటం కడగటం, వండటం కడగడం, వండటం ఉతకటం, వండటం ఉతకటం, వండటం కడగడం. అమ్మా ఏం రాలేదంటే ఆడన్నా ఇంటి నిండా పిల్లలేదన్నా. అప్పుడేమో పిల్లల కోసం ఎగ్గొట్టిపోయేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లల కోసం ఎగ్గొట్టేస్తున్నారు. సందు దొరకాల. వీళ్ళు విశ్వాసులు కాదండి, దేవుడి ప్రజలు కాదు. దేవుని పక్షాన నిలబడిన వాడు ఆయన సొత్తే కాదు. పౌలు గారు చక్కటి మాట అంటాడండి, రోమపత్రిక 8:35 వాక్యంలో చదవండి. రోమపత్రిక 8:35. క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఎవడు? దేవుని నుండి మనల్ని దూరం చేయగలిగిన వాడు ఎవడు? శ్రమయైనను, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను. అమ్మా ఏంటంట? కరువైనను. కరువు వేరు చేస్తుందా దేవునికి? కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. ఎడబాపలేదు అంటాడు పౌలు. ఆయనకి ఏది మన దూరం చేయలేదు. ప్రాణాలు అలా దారిపోసారంటే భక్తులు. వాళ్ళకి దేవుడు దూరం అవుతాడండి? ఆయన చుట్టే సంఘంతో అంటాడు, ఓ రోమా సంఘమా, మనల్ని ఎవ్వరు ఆయన ప్రేమకు దూరం చేయగలరు. శ్రమైన ఏంటంట? శ్రమైన, తర్వాత బాధైనా, హింసైనా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపునా. దూరం చేస్తుందా? దేవుని దగ్గరికి రాబట్టి చేయగలదా? ఏది చేయలేదు. ఏం స్టేట్మెంట్ అండి! ఇంకిపోయారు ప్రభువులో, అలాగే హతసాక్షి అయిపోయారండి. హతసాక్షి అయిపోయారు. సేవ చేసి 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 సంఘాలు కట్టి సంఘం ఏమండి ఒక చేతితో శబ్దం వస్తుందా? కొట్టండి ఒక చేతి శబ్దం, చప్పట్లు కొట్టండి ఒక చేతి అందరూ. వస్తుందమ్మా? రుతు వస్తుందా? ఆమోస్ గారు వస్తుందా? బెంజమిన్ గారు వస్తుందా? ఏం చేయాలి? రెండు కొట్టండి. పాస్టర్ గారు ఎంతవరకు ఒక్క కొడతా ఉంటే ఏమవుతుంది? విశ్వాసులు సేవకుడు ఇద్దరు కలిస్తే ఏ పనైనా జరుగుతుంది.
అంతేనా? పాస్ గారు మీరు కొట్టండి చప్పట్లో. బెటా ఏమవుతుంది చెప్తాం? ప్రజల్లో స్వార్థం. కానీ పౌలు సంఘం రెండు. ప్రజలు ఎందుకు రక్షణ పొందారండి? ఎందుకు ప్రజలు రారండి? అందరు కలిసి పని చేస్తే, ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు మనోళ్ళు అంటారు, అందరు తినేవాళ్ళే, సంపాదించేవాడు ఒక్కడే, ఏం మిగులుద్దు? ఏం మిగలదు? మిగిలేదు అప్పే. అదే ఇంట్లో ఉన్న నలుగురు ఎదిగిన వాళ్ళు అందరూ పని చేస్తే ఇద్దరు తిన్నా ఇద్దరు మిగులుద్ది. నేను స్తోత్రం చెప్పండి. ఇద్దరు తిన్నా ఇద్దరు మిగులుద్ది. అనగేసుకోవచ్చు 4 రూపాయలు. ఆ ఇంట్లో చూడండి అండి, ఎదిగిన పిల్లలు తండ్రికి తల్లికి చేదోడు గాడు ఉన్నారు, చక్కగా 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు, 4 రూపాయలు వెనకేసుకున్నారు, ఈ మధ్య స్థలం కొన్నారు, ఇల్లు కొన్నారు. నిజమే, నలుగురు సహకరించారు కాబట్టి ఇల్లు కొన్నారు, స్థలం కొన్నారు, కట్టుకుని అన్ని బాగుంది. అంతకుముందు అన్ని అప్పే, ఎందుకంటే ఒక్కడే కాబట్టి. చదివించాడు, పెద్ద చేశాడు, పర్వాలేదని పిల్లలు మంచి మార్గంలో ఉన్నారు, తండ్రికి చేదోడు వాడుకున్నారు, పర్వాలా, నలుగురు కష్టపడుతున్నారు. అది ఎట్టుంది? ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్న ఏం లాభం లేదండి, ఒక్కడే. అప్పుడు కష్టపడింది ఒక్కడే, ఇప్పుడు కష్టపడుతుంది ఒక్కడే. 4 రాళ్ళు ఏమి వేస్తాడు? ఏమి వేయలేడు. మళ్ళా చచ్చినాక తిడతారు, పోతా వీడు మొత్తం అప్పులు చేసిపోయాడు. అప్పుడు ఎవరి కోసం చేసాడు? మీకోసమే. ఏమంటే నువ్వు దేవుని శ్రమను పంచుకునేవాడిగా ఉండాలి. సంఘం, దశలోని సంఘం దేని కొరకైతే మీరు శ్రమ పడుతున్నారో ఆ రాజ్యము కట్టుట కొరకు, అందులో మీరు పాలి భాగస్తులై ఉన్నారు. ఏమండి, సంఘంలో ఒకే మాట, అది ఐక్యత. ప్రభు కొరకు మనం ఏదో ఒకటి చేయాలి, దేవుని రాజ్య స్థాపన కోసం. మాదిరిగా ఉంచుకున్నారట మన కొరకు, మాదిరి. అనేక మంది దైవజనులు మాదిరి, మన కొరకు ప్రభు మాదిరి. ఏమండి, ఇంకొక మాట చదవండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. మీరు శ్రమల్లో, కొరింథీ సంఘంతో అంటున్నాడు పౌలు గారు, మీరు శ్రమల్లో ఎలాగూ పాలివారై ఉన్నారో. చూసారా, పౌలు గారితో పాటట కొరింథీ పత్రికలో 13 రకాల శ్రమలు అనుభవించాడు పౌలు గారు. అన్యజనులకు ఆయన పరిచారకుడే ఉన్నాడు. అన్యజనుల మధ్యలో ఎన్ని దెబ్బలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని జాగారాలు. అందులోనట కొరింథీ సంఘం కూడా, దైవజనుడా పౌలా, నువ్వు ఒక్కడవే కాదయ్యా, మేము కూడా నీ శ్రమలు పంచుకుంటామని. ఆయన శ్రమలు 20 కేజీలు ఉంటే ఆయనకి 5 అప్పచెప్పి 15 వాళ్ళు పంచుకున్నారంట. మనం ఏం చేస్తాం? 20కి 20 కలిపి 40 నువ్వే అనుభవించయ్యా మాయి కూడా. సంఘం అండి, క్రీస్తు శరీరం. ఆయన పని పట్ల, ఆయన పట్ల ఉన్న ప్రేమ. కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను, ఎవరు ఇస్తారని కాదు, అసలు ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు మీకు తెలుసా? నేను చెప్తా ఉంటాగా, మీకు తెలుసు. కానీ నేను ఈ పని చేసేది ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి. నాకు ఆయన ఒక జీవితం ఇచ్చాడు, అనుదినం ఆయన నన్ను కాపాడుతున్నాడు, అనుదినం నన్ను పోషిస్తున్నాడు, అనుదినం నాకు ఆయన ఊపిరినిస్తున్నాడు. నేను రేపు ఆయన దగ్గరికి వెళ్ళాలి, వెళితే నేను తలదించుకునేవాడి కాదు, ఆయన దగ్గర ఆయన కుమారునిగా ధైర్యంగా ఆయన ఎదుట నిలబడాలి. తలదించుకుని ఇట్లాగా దొంగ రేపు ఆయన దగ్గర ఆయన చూడగానే ఏం చేస్తాడు? ఎందుకని
ఈయన ఆయన కోసం జీవించలే. నేను ఆయన దగ్గర నిలబడ్డాను, దొంగలాగా నిలబడ్డాను. టీవీగా ఆయన కుమారునిగా ధైర్యంగా ప్రభు దగ్గర నిలబడతాను. ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు, అదుగు ఓ లోకం పుట్టిన మొదలుకు నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని చేసుకో, సొంతం చేసుకో, వెళ్ళు. నువ్వు పడిన శ్రమకు ప్రతిఫలం అది. పో. ఇక్కడ అందరిని చూసుకుంటూ, అందరిని పోచి, అందరిని గడుపుకుంటుంది. ఆదివారం కూడా కొంతమందికి 8 గంటలకైతే 9 గంటలకు వస్తున్నారు ప్రార్థనకి. ప్రేమ ఎవరి మీద? భర్త మీద, భార్య మీద, పిల్లల మీద. ఏ దేవుని మీద ఏది? మీరండి శ్రమ పడేది, మీరండి పరిచర్య కొరకు ప్రయాసపడేది, మీరండి ఆత్మల రక్షణ కొరకు పాటుపడేది, మీరండి ప్రభు కోసం జీవించేది మీరేనా? జాగ్రత్త. ఏమంటున్నాడు పౌలు గారు? మీరు శ్రమల్లో ఎలాగ పాలువారై ఉన్నారో. తర్వాత నేను చెప్పిన రెఫరెన్స్లన్నీ చదవండి. రాత్రి బైబిల్ ఆడ పడేసి కాస్త చదివి మోకరించి ప్రాంతంలో ఉండండి, కాస్త శ్రమ పడండి, మోకాళ్ళకి కాస్త పని చెప్పండి. చాలు, నిద్రపోయింది చాలు. ఇక కాస్త ప్రార్థనలో, భక్తిలో, పరిశుద్ధులు, ప్రవర్తనలో ఉండండి. చైనాలో మరొకటి స్టార్ట్ అయిందంట. ఎవరు మనకు మాదిరి? చాలా మూలవాక్యం ఆఖరిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఎవరు మాదిరి పెట్టుకోవాలంట? శ్రమ అనుభవించిన, అనుభవం కలిగిన దైవజనులకు ఓర్పును, సహనాన్ని, వారి శ్రమల్ని మాదిరిగా ఉంచుకోలేదు. ఆఖరికి ఒక ఆయన జ్ఞాపకం చేస్తాం. విలియం కేరీ. ఎంతమంది తెలుసు విలియం కేరీ? విలియం పేటోళ్ళు అసలు విలియం కేరీ ఎవరో తెలియదు. ఆ విలియం పేరు పెట్టిన వాళ్ళకి కూడా తెలియదేమో. విలియం కేరీ అవండి ఇంగ్లాండ్ దేశస్థుడు. ఆయన 1793వ సంవత్సరం తన భార్యను, 3 పిల్లల్ని వెంట పెట్టుకొని సముద్ర ప్రయాణం చేసి 5 నెలలు దైవ దర్శనం చేత, వారి సేవకుల చేత కలకత్తా అనే ప్రాంతానికి పంపబడ్డాడు. ఆయన 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే దేవుని పని చేయాలి, ఆత్మలు రక్షించాలి, ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా ప్రభు కొరకు పడాలి అని తీర్మానంతో ఉండేవాడట. భారతదేశం ఎవరు వెళ్తారు అని అడిగినప్పుడు నేను వెళ్తానని నిలబడ్డాడట వాళ్ళ దైవజనం దగ్గర. ఏమండి, థామస్ అనే ఒక డాక్టర్ గారిని వెంటబెట్టుకొని తన భార్య వద్దండి, మనం వెళ్ళొద్దండి అని ఎంత బతిమలాడినా లేదు 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 ప్రభు అక్కడికి వెళ్ళమంటున్నాడు. అవి మహాభయంకరమైనటువంటి ప్రాంతం. మూఢనమ్మకాలతో, ఆచారాలతో, సాంప్రదాయాలతో ఉన్న దేశం మన దేశం. ఏమండి, తన భార్యను 3 పిల్లలు వెంటబెట్టుకుని వచ్చాడు. ఇల్లు కూడా లేదు. ఉన్న డబ్బులు 3 నెలల్లోనే అయిపోయినాయి అంటండి. ఉన్న ఆస్తులన్నీ అక్కడ అతను కలిగినన్ని అమ్ముకొని అన్ని తీసుకొని వచ్చాడు. ఈ 5 నెలల్లో ఓడ ప్రయాణంలోనే బంగాళీ భాష నేర్చుకున్నాడంట షిప్లో. చూసారా ఎంత ఆరాటం! దేవుని పని చేయాలి, భారతదేశంలో దేవుని పని చేయాలి, ఆత్మలు రక్షించాలి, దేవుని కొరకు కొంతమందినైనా రక్షించాలి అని తన దేశాన్ని, ఇలాంటి దేశాన్ని వదిలేసి
తన సొంత దేశాన్ని వదిలేసి భార్య పిల్లలు ఎండబెట్టుకుని వచ్చాడు. భార్య ఒప్పుకోకపోయినా. ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. వచ్చిన వెంటనే కొన్ని రోజులు వాళ్ళందరికీ 5 పిల్లలు, భార్య భర్తలు అందరికీ అనారోగ్యం వచ్చేసింది. చూసేవాళ్ళు ఎవరు లేరు. క్రైస్తత్వం అంటే ఒప్పుకునే ప్రాంతం కాదు. క్రైస్తవులు అంటే నరికేస్తున్నటువంటి దినాలవి. మొత్తానికి ఏదో చిన్న పాడుబడిన ఇల్లు అద్దెకి తీసుకున్నారు. కొన్ని రోజులు కాగానే 3 పిల్లల్లో ఒక అతను చనిపోయాడు. ఆ తర్వాత 2 ఆయన చనిపోయాడు. ఆ తర్వాత 3 ఆయన చనిపోయాడు. ఆ తర్వాత భార్య కూడా చచ్చిపోయాడు. చూడండి, ఎవ్వరు చనిపోతున్నా తన గురిని మాత్రం విడిచిపెట్టలేదు. విలియం కేరీ. అర్థమైందండి? దేవుని రాజ్య స్థాపన ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అన్న ఆరాటం కలిగిన వాడై చిన్న ప్రింటింగ్ ప్రెస్ తయారు చేశానంటండి తన చేతులతో. కొత్త నిబంధన బైబుల్ని ఆ ప్రాంత ప్రజలకు వారి భాషలో అందించాలని నానా రకాలుగా కష్టపడి కాస్త డబ్బును సంపాదించి ప్రింటింగ్ ప్రెస్ పెట్టి దాంట్లో బంగాళీ భాషలో భాష నేర్చుకొని, భాషను చదువుకొని, ఆ భాషలో బైబిల్ని తర్జుమా చేసి, వాటి కోసం గ్రీకు భాష నేర్చుకొని, లాటిన్ భాష నేర్చుకొని, హిబ్రూ భాష, ఈ 3 నేర్చుకుంటాడట. ఈ భాషలో ఉన్నటువంటి బైబిల్ని ఆయా భాషల్లోకి తర్జుమా చేసి, బంగాళీ భాషలో కూడా తర్జుమా చేసి మత్తయి సువార్త అలా కరపత్రులు పంచుకుంటున్నట్టుగా అద్భుతమైన పరిచయం. పిల్లలు చనిపోయారు, భార్య చనిపోయింది, ఒంటరి వాడైపోయాడు. ఎవరి కోసం అయ్యా ఈ శ్రమ అంటే ఆత్మల రక్షణ. ఏమండి? అప్పుడు ఆ రోజుల్లో భర్త చచ్చిపోతే భార్యని కూడా ఆ మంటలు వేసి కాల్చేసేవారు. సతీ సహగమనం అని. ఆ పరిస్థితిని ఆపింది కూడా ఎవరంటే విలియం కేరీ గారే. దాని కొరకు ఎన్నో పోరాటాలు చేసి, దేవుని వాక్యాలు చెప్పి, ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎన్నో అవమానాలు, బాధలు, కష్టాలు, దెబ్బలు తిని ఆ పాపాన్ని, ఆ భయంకరమైన శాపాన్ని ఆపించాడు. ఆ రోజుల్లో మొట్టమొదటిగా స్కూల్స్ ప్రారంభించింది ఆయనే. చదువు. ఆడపిల్లలు బడికి ఈరోజు పోతున్నారంటే ఆయన చలవే. మొట్టమొదటిగా వార్తాపత్రికలు తీసుకొచ్చింది ఆయనే. రైలు ప్రయాణం తీసుకొచ్చింది ఆయనే. బ్యాంక్ మన దేశంలో ఆయన పనిచేశాడు. 1853 సంవత్సరంలో అనుకుంటాను, 34వ సంవత్సరంలో ఆయన ప్రాణం విడిచాడు. ఆయన పడిన బాధలు, ఆయన పడిన కష్టాలు, హింసలు అంతా ఎంత ఒక గొప్ప దైవజనునిగా చనిపోయాడు ఆయన. ఆయన ఎప్పుడో చనిపోయాడు. ప్రపంచ యావత్తు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని కొరకు పాటుపడ్డాడు. మన పితరులు, మన భక్తులు మాదిరిగా పెట్టుకున్నాడు. యేసు శ్రమలు మాదిరిగా పెట్టుకున్నాడు. నా ప్రభువు కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు. మరి ఈ రాత్రి నువ్వు దేవుని కోసం ఏం చేయాలనుకుంటున్నావు? సారం లేని భక్తి చేయబాకు, శక్తి లేని భక్తి చేయబాకు. ప్రభువా, నేను ఉన్నాను నీ కొరకు, శ్రమ పడతాను. శ్రమ పడతాను. శ్రమ పడతారా ప్రభు కోసం? శ్రమ పడతారా? కాల వ్యాపార చేస్తారా? మోకరించి ఒక తీర్మానంతో, నేను ప్రభు కొరకు శ్రమ పడతాను. నా ప్రభు ఆ గగని వెలుపుల నా కొరకు శ్రమ పడ్డాడే,
ఆ ప్రభు కోసం నేను కూడా, ఆయన రాజ్య స్థాపన కొరకు నేను కూడా, ఆత్మల రక్షణ కొరకు నేను కూడా, దేవుని పరిచర్య కొరకు నేను కూడా శ్రమ పడతాను అన్నవాళ్ళు మాత్రమే, అందరు కాదు. నేనున్నాను ప్రభువా అనే శ్రమల్లో పాలి భాగస్థులయ్యే వాళ్ళు మాత్రమే లేచి నిలబడని నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. ఒక తీర్మానంతో ప్రభువా నేను ఉన్నాను అన్న వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నట్లయితే నేను నీ పని చేస్తా ప్రభువా, నన్ను వాడుకో అన్న వాళ్ళు మాత్రమే, తక్కిన వాళ్ళు ఎవ్వరు అవసరం లేదు ప్రభువుకి. నేను నీ పని చేస్తాను ప్రభువా. యాకోబు వలే కాదు, యాకోబు వలే కాదు. ఇంకా చాలా మందికి అర్థం కాలేదు అనుకుంటా. నేను జీవించే నా జీవితం, నా కుటుంబం కొరకు నేను ఎంత శ్రమ పడుతున్నాను, నా పిల్లల కొరకు నేను ఎంత శ్రమ పడుతున్నాను, నీ పరిచర్య కొరకు కూడా నేను శ్రమ పడతాను ప్రభువా. ఆత్మల రక్షణ కొరకు కూడా నేను శ్రమ పడతాను ప్రభువా. ఇంతకాలం నేను పడిన శ్రమ నాకు అర్థమవుతుంది. నేను మిగిలేది ఒక్కడిని. నీ పిల్లలకు అన్యాయం చేయొద్దు, నీ భార్యకు భర్తకు అన్యాయం చేయొద్దు. శ్రమపడి నీ కొరకు, నీ కుటుంబం కొరకు 8 గంటలు, రోజుకి 1 గంట అయినా దేవుని పని కొరకు, ఆ మహానీయుని ప్రేమ త్యాగం ప్రజలకు చెప్పు. ప్రభువా నేనున్నానని చెప్పు. ప్రవక్తన యేషయా అన్నాడు, ప్రభు నేను ఉన్నాను. ఎంతకాలం కాలంగా పనిచేస్తాను. అనేక శ్రమలు అనుభవించిన తర్వాతే పరలోక రాజ్యంలో ప్రవేశం. శ్రమలు లేని వాడు క్రైస్తవుడు కాదే. ప్రభుతో చెప్పు, నేను ఉన్నాను ప్రభువా, నన్ను వాడుకో. నీ పని కోసం నేను ఏదైనా చేస్తానయ్యా. నా కొరకు నువ్వు అన్నీ చేయగలిగినప్పుడు, నాకు ఒక భవిష్యత్తు ఇచ్చినప్పుడు, నాకు ఒక కుటుంబం ఇచ్చినప్పుడు, నన్ను కాపాడుతున్నప్పుడు, నా రక్షణ కొరకు నీ రక్తం ఇచ్చినప్పుడు నేను ఎలా మౌనంగా ఉండగలనయ్యా? ఇదిగో నేను తీర్మానం చేస్తున్నాను. నా సేవకులతో చెయ్యి కలిపి ఈ పనిలో, ఈ రాజ్య స్థాపనలో నేను సోమరిగా ఉండనయ్యా, బద్ధకస్తునిగా ఉండనయ్యా, స్వార్థంగా ఉండనయ్యా అని ప్రభుత్వం చెప్పు. నోరు విప్పండి. దేవుని పని ఎంతో గుర్తుపడుతుంది. ఎంతో మంది నశించిపోతున్నారు. దేవుని ద్వారాలు మూయబడే రోజులు దగ్గర పడ్డాయి.
ఆదిమ సంఘం. అన్ని ఉన్నాయి, అన్ని తింటాలి, తిండి లేకుండా, కట్టుకున్న బట్ట లేకుండా దేవుని ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడ్డారు. మాటలకు దేవుని పని జరగదండి, మాటలతో దేవుని పని జరగదు. సంఘం మేలుకోవాలి, సంఘం ధైర్యంగా ప్రభు పని కొరకు ముందుకు రావాలి. ప్రభుతో చెప్పాలి, నేను ఉన్నానని. ప్రార్థన మౌనంగా పండుకో. ఇప్పటికే చాలా కాలంగా పని చేశాం. ఆయన శరీరం తినే నీవు, ఆయన రక్తం, శ్రమంలో నుండి వచ్చిన ఆయన రక్తం, గాయాలలో నుండి వచ్చిన రక్తం, నీవు ఆ రక్తాన్ని త్రాగుతున్నప్పుడు, ఆ శరీరం తింటున్నప్పుడు ఎందుకు రావడం లేదు నీకు ఆ మంట? శ్రమపడాల మనసు ఎందుకు రావడం? దేవుని మంటలు కట్టబడాలని మంటలు ఎందుకు రావడం లేదు? మౌనంగా ఉండే సమయం కాదు. పరిశుద్ధాత్ముడు వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఆయన చింతిస్తున్నాడు. ఆయన ఈ విషయంలో ఎంతో బాధగా ఉన్నాడు. ఆయన ఆయన మనల్ని నియమించింది ఆయన కోసమే, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంది ఆయన కోసమే. యాకోబు గ్రంథమైన యెహోవా దగ్గర మిగిలేది నేను ఒంటరిని, మిగిలేది మనం ఒక్కలమే. ఏ రోజుకైనా ఆయన దగ్గర చేరాలి, ఆయనకు లెక్కప్ప చెప్పాలి, ఆయనకు సమాధానం చెప్పాలి. ఏం చెబుతావు, ఏం చెబుతావు? లోకంలో పడిపోయారని చెబుతావా? నాకు ఇష్టమైన వారి కోసం జీవించాలని చెబుతావా? ఈ రాత్రి ప్రభు ఆయన సాగుని వరకుపరచుకో, మనతో మాట్లాడి మన బలపరిచి స్థిరపరిచి ఆయన పనికి సాధనాలుగా వాడుకుంటాం. దేవుని స్తోత్రాలు చెబుతా, అది నేను దేవుని స్తోత్రాలు చెబుతా, నా రక్షకుడు యేసు స్తోత్రాలు చెబుతా, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రాలు చెబుతా, ఏక దేవుని స్తోత్రాలు చెబుతా. సర్వకృపానిధి, సర్వాంతరాన్ని సృష్టికర్త అయిన మా ప్రభు, మీరు ఈ లోకానికి రావడానికి, శ్రమపడడానికి, మమ్మల్ని రక్షించడానికి, ఇంకా మీరు ఆలస్యం చేసేది ప్రతి వ్యక్తి రక్షించబడడానికి. మాలోనే సరైనటువంటి రక్షణ అనుభవం లేకపోతే, మేమే సరైన మార్గంలో ప్రయాణం చేయకపోతే, మేమేమి మాట వినకపోతే, మేమే నిలువెచ్చనగా ఉంటే, మా స్థితిగతులే తారుమారుగా ఉంటే, ఇంటి వాడే పాడైపోతే బయట వాడిని ఎవడు బాగు చేయగలరు? అయ్యా, బయట ఉన్నటువంటి మమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా చేశావు. ఎందుకంటే కుమారుడే తండ్రికి బాధ్యత గలవాడు. మేము బాధ్యులుగా ఉంటాం అనుకున్నావు, కానీ నీ నమ్మకాన్ని ఉమ్ము చేస్తున్నావు ప్రభువా. నేను పూర్వ దూషకుడును, హింసకుడును, హానికరుడను. ఆయన ప్రభువు నన్ను నమ్మకస్తునిగా ఇచ్చాడు. పాపుల్లో ప్రధాన పాపిని నేను అన్నాడు పౌలయ్య. నీ రుణం ఎలా తీర్చాలో అనుకున్నాడు. ఎలాగైనా నా ప్రభువు కోసం, నా ప్రాణాత్మ శరీరాలు, నా కష్టాజీవితం ఆయన పని కొరకు దారిపోయాలని రేయంబగలు తిరిగి 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 అవమానాల్లో, నిందల్లో, శ్రమల్లో ఎన్నో మార్లు రాళ్లతో కొట్టబడ్డానని చెప్పాడు, దంతములతో కొట్టబడ్డానని చెప్పాడు, కొరడాలతో కొట్టబడ్డానని చెప్పాడు. కట్టుకోవడానికి బట్టలు కూడా లేని వస్త్రహీనుడిగా ఉన్నానని చెప్పాడు. ఇదంతా ఎవరి కోసం అంటే నా యేసయ్య రుణం తీర్చుకోవాలి. ఈ ప్రధాన పాపిని కరుణించినందుకే అయ్యా నీ రుణం తీర్చాలని ఆఖరికి తన ప్రాణం కూడా ఇచ్చాడు. క్రీస్తు కలిగిన శ్రమలలో పాలివాడనైన యోహాను అనలేదు అన్నాడు. మా
వారి వంతు శ్రమలు వారి భుజాల మీద వేసుకున్నారు ప్రభువా. అందుకే ఆ రోజుల్లో ఘనమైన పని జరిగింది ప్రభువా. దైవజనులకు ఒక ధైర్యం, శ్రమపడే సంఘాలు. ఈరోజు ప్రభువా నీ కొరకు శ్రమ పడేవాళ్ళు తక్కువైపోయారు, నీ కొరకు కన్నీరు కార్చేవాళ్ళు తక్కువైపోయారు. ప్రజల్లో స్వార్థం ఎక్కువైపోయింది. నేను నా పిల్లలు, నేను నా కుటుంబం, నేను నా కోరికలంటూనే యాకోబు కాల వ్యాపారం చేస్తూ ఈ లోక కొలువుల్లోనే ఉండిపోతున్నారు. సంపాదనంత వారి కోసమే. నీ కోసం ఒక్క రూపాయి అయినా తనది ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నారు. ప్రార్థనలు చేస్తున్నామయ్యా నీ మందిరాలు కట్టబడాలని, కానీ మా కష్టార్జితంలో నుండి ఒక రూపాయి నీ దగ్గరికి తీసుకురాలేదు. సువార్త సభలు జరగాలని, ఆత్మలు రక్షించబడాలని ఖర్చు లేని ప్రార్థనలు చేస్తున్నారు. విలియం కేరీ గారు సువార్త భారంతో భారతదేశం మీద ఒక భారం కలిగి వచ్చాడు. ఒక మంచి కుటుంబం నుండి, ఇంగ్లాండ్ దేశం, పరాయి దేశం నుండి మా దేశ ప్రజల పట్ల భారం కలిగి సత్య స్వార్థను ప్రకటించి మూఢ నమ్మకాలు, ఆశ, అది సాంప్రదాయాలను విడిపించి ఎన్నో మంది మహిళలు అగ్నిలో సజీవంగా దహనమైపోతూ చూడలేకపోతే ఎలాగైనా వీరికి స్వార్థను ప్రకటించి నా యేసయ్యకి సొంతం చేయాలి. వారి మధ్యలోకి స్వార్థను తీసుకెళ్ళడానికి ప్రింటింగ్ ప్రెస్సులు చేశారు, స్కూల్స్ పెట్టారు, కాలేజీలు పెట్టారు, వార్తాపత్రికలు ఎన్నో 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 ఎన్నో. ఎలాగైనా నా ప్రభు ఈ ప్రజల్లోకి రావాలి, ఎలాగైనా నా ప్రభుని మీరు తెలుసుకోవాలి. భార్యను పోగొట్టుకున్నాయి, కుమారులను పోగొట్టుకున్నాయి, ఆస్తి పోగొట్టుకున్నాయి, ఆరోగ్యం పోగొట్టుకున్నాయి. ప్రభువా ఏది పోయినా నాకు బాధ లేదు, కానీ నీ పని భారతదేశంలో జరగాలి. నడుము కట్టుకున్నాడు. అలాంటి వారు ఉండబట్టే మా దేశంలో నీ నామం ఘనపరచబడింది. ఎక్కడో పుట్టి పెరిగిన మదర్ తెరీసా కలకత్తా ప్రాంతానికి వచ్చి నీ రాజ్య సువార్త, మేము మా దేశంలో ఉండి కూడా, మా ప్రాంతంలో ఉండి కూడా ఎంతో మంది నశించిపోతుంది. ఏ దిగులు లేకుండా, ఏ చింత అనేది లేదయ్యా. మమ్మల్ని బట్టి వేదన పడుతున్నావు, మమ్మల్ని బట్టి దిగులు పడుతున్నావు, చాటుకెళ్ళి ఏడుస్తున్నావు. ప్రభువా ఈరోజు మేము బ్రతికున్నామంటే నీ కృప మాత్రం. మమ్మల్ని లోకంలో పుట్టించింది ఎవరి కోసము కాదు, నీ కోసం, నీ పని కోసం. కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా లాగడానికి సహాయం చేయండి. అది మా సంఘంలో సంఘస్థుల్లో ఉన్న ఆ త్యాగం, ఆ దాతృత్వం, ఆ ప్రేమ, అనురాగాలు ఈరోజు ప్రజల్లో కనబడడం లేదు. ఒకవైపు వార్తలు, ఒకవైపు కరువులు, ఒకవైపు భూకంపాలు, ఒకవైపు యుద్ధాలు, మరొక వైపు తెగుళ్ళు. ప్రజల్లో మార్పు రావడం లేదయ్యా. రక్షణ లేకుండా ఎంతో మంది చనిపోయారయ్యా. ఈ కరోనా వైరస్ లో రక్షణ లేకుండా ఎంతో మంది చనిపోయారయ్యా. మాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది అయ్యా. వారికి నీ మాటలు మేము చెప్పలేకపోయా, వారి దగ్గరికి సువార్త తీసుకెళ్ళలేకపోయాము. ప్రభువా మమ్మల్ని క్షమించు తండ్రి. మమ్మల్ని ఎంతో ప్రేమించావు. మా రక్షణ కొరకు ఎంతో మంది భక్తులు శ్రమపడి ఉంటారు, ప్రార్థించి ఉంటారు. వారు ఎంతో వారి ఖర్చులు పెట్టుంటారు. వారి కుటుంబాలు కూడా స్వార్థ కొరకు పోగొట్టుకొని ఉంటారు. ప్రభువా ఎందుకో ప్రభువా ఇంకా ప్రజల్లో మార్పు రావడం ఎందుకయ్యా? నీ ఉగ్రతకు పాలవుతున్నా. ఆది మా సంఘం
పౌలు గారి శ్రమల్లో పాలిభాగస్తులయ్యారు. యోహాను గారి శ్రమల్లో సంఘస్థులు పాలిభాగస్తులయ్యారు. చెయ్యి కలిపారు. గ్రామాలు దర్శించారు, పట్టణాలు దర్శించారు, దేశాలు దర్శించారు. ఆత్మల రక్షణ కొరకు వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆదిమ సంఘంలో చిన్నారుల్లో సహా రాజ్య స్థాపనలు ప్రాణాలు ఇచ్చారు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు నిలబడ్డారు. అందుకే వారి ప్రాణాలు తీశాడు ప్రభువా. మేము కూడా ఈ ఆఖరి రోజుల్లో నీ పని చేయాలి ప్రభువా. నాలో మాలో స్వార్థం తొలగించయ్యా, స్వార్థం తొలగించయ్యా. మా కొరకైతే ఎంతైనా శ్రమ పడుతున్నాం. మాకు ఎండ ఉండదు, వర్షం ఉండదు, చలి ఉండదు. ఆ కుటుంబాల కొరకు ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాం ప్రభువా. దానికి లెక్క ఉండదయ్యా. కానీ నీకు ఇచ్చేదానికి లెక్క, నీకు ఇచ్చేదానికే లెక్క అయ్యా. నీవే మాకు ఇవ్వకపోతే మేము ఎలా ఇవ్వగలం? మీరు ఇచ్చిందే మీకు ఇవ్వడానికి లెక్క అయ్యా. అందుకే మా జీవితంలో దరిద్రత పోవడం లేదు, ఆర్థిక సమస్యలు పోవడం లేదు, అప్పులు పోవడం లేదయ్యా. నీకు ఇవ్వాలంటే మా చేత కావట్లేదయ్యా, మా చేతులు రావడం లేదయ్యా. దొంగలుగా ఉంటున్నాం. ఆదిమ సంఘంలో నీ రాజ్య స్థాపన కోసం స్థలాలు అమ్మారు, పొలాలు అమ్మారు, ఇళ్ళు అమ్మారు. అపోస్తులు పాదముల దగ్గర పెట్టి రోడ్ల మీదకి వెళ్ళిపోయారు. మాకు ఇల్లు లేకపోయినా బాధ లేదు, వస్త్రం లేకపోయినా బాధ లేదు, ఆహారం లేకపోయినా బాధ లేదు. నశించిపోయే ఆత్మ దగ్గర సువార్త వెళ్ళాలి, మీరు పని చేయండి. వెళ్ళలేకపోయినా వెళ్ళేవాడిని పంపించండి అని సామెత ఉన్నట్టుగా ఆయన కృప మా అందరికి అనుగ్రహించాలి. ఇదిగో ప్రభు, తీర్మానంతో సంఘం లేచారయ్యా. వీరిని అభిషేకించి, వీరిని అభిషేకించి అభిషేకం ఆ 70 మీదకి వచ్చినట్లుగా ఈ రాత్రి నీ అభిషేకం వీరందరి మీదకి వచ్చి వీరు లోకాన్ని మనకుగా చేసే ఆత్మ సంఘం లాంటి ఒక విశ్వాసగా సిద్ధపరచు వెళ్ళి నీ చేతుల్లో ఉన్న బాణముల వల్ల వాడుకో బ్రహ్మ. జీవించే ఇక మిగిలిన శేష జీవితం మొత్తమే ఆ జీవితం నీ కొరకు దారిపోవడానికి సహాయం చేయాలి. తిరిగి ప్రయాణంలో తోడుకుంటే గమ్యానికి చేర్చాలి. కూర్చున్నా, లేచినా, పనుకున్నా, మాట్లాడి నీ విషయమే మా గుండెల నిండా, మా నోటి నిండా ఉండాలి. నిన్ను మర్చిపోవడానికి వీలు లేదయ్యా. సంఘంలో యవనస్తులు, స్త్రీలు, పురుషులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని నీ పనిముట్లుగా, నీ రాజ్య స్థాపనలో, శ్రమలలో భాగస్తులుగా, అందులో ఓర్పు, సహనము, నిరీక్షణ, విశ్వాసం పెంచు మహిమ మీరు పొందమని రేపు ఎర్లీగా శరీరం తినబోతున్నామయ్యా. మీరందరినీ రాగబోతున్నాం. నా శ్రమలను జ్ఞాపకం చేసుకోమని చెప్పావు. జ్ఞాపకం చేసుకోవడమే కాదయ్యా, దాని కొరకు మేము కూడా శ్రమ పడాలి. తల్లి కనాలంటే శ్రమ పడాలి. మేము కూడా ఆత్మల కనాలంటే, ఆత్మల రక్షణ కొరకు శ్రమ పడాలంటే మేము కూడా ప్రసవేదన పడాలి. ఆయన కొరకు మందరిని దయచేయాలి. ఈ సంఘం వ్యాప్తి కొరకు, పరిచర్య అభివృద్ధి కొరకు మేమంతా చెయ్యి కలపాలి ప్రభువా. మా మందిరంలో లేమి అనేది ఉండకూడదు, ఆర్థిక సమస్య ఉండకూడదు. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండినట్లు అని మలాఖీతో చెప్పారు. ప్రజల్లో స్వార్థం ఉంటే నీ మందిరంలో సమృద్ధి ఉండదయ్యా. ఈరోజు మేము దీవించబడడానికి ఒకటే కారణం, ఆకాశవాక్యాలు విప్పబడాలి. ఆకాశవాక్యాలు విప్పబడాలంటే మా మందిరంలో సమృద్ధి ఉండాలి. ప్రతి మందిరంలో సమృద్ధి ఉండాలి. సమృద్ధి ఉండాలంటే ప్రజల్లో త్యాగం ఉండాలి. ప్రతి వారికి దయచేయాలి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న వారికి ఆయన భక్తుల సంఘాన్ని పరిచర్య, ఆయన పని కొరకు, ఆయన రాజ్య స్థాపన కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, సేవ పరిచయ కొరకు తీర్మానం చేసుకున్నాం. ప్రతి ఒక్కొక్కరికి సదాకాలం తోడే ఉండగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.